ఇంతవరకు జరిగిన ప్రతి విధమైన కార్యక్రమాల్లో మన ప్రభుల వారు మన మధ్య అధ్యక్షులు ఉండి ఆయన నామానికి ఎంతగానో మహిమ తెచ్చుకున్నారు. ఇప్పుడు సందేశం ద్వారా ప్రభు మనతో మాట్లాడాలని ప్రభు సహాయాన్ని కోరుకుంటూ మనం చప్పట్లు కొడుతూ మరొకసారి ప్రభుకి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. వాక్యం ద్వారా ప్రభు మనతో మాట్లాడాలని మనం ప్రార్థనాపూర్వకంగా ఆయన వైపు చూద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగలేసు రాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ప్రశస్తమైన ఈ సమయాన్ని బట్టి, ఆసక్తితో కూడి వచ్చిన మీ ప్రియభక్తులందరిని బట్టి మీకు స్తోత్రం. ఈ 2015వ సంవత్సరం మొదటి గడియ నుండి ఈ ఆఖరి గడియలు వరకు సజీవుల లెక్కలో మమ్మల్ని నుంచి ఎన్నో ప్రమాదాల నుండి మమ్మల్ని కాపాడుతూ, ప్రయాణాల్లో మీ కాపుదల భద్రత మాకు అనుగ్రహిస్తూ, మమ్మల్ని, మా పిల్లలను, మా కుటుంబాలను కంటికి రెప్పల కునుకక నిద్రపోక కాపాడుతూ మమ్మల్ని సజీవుల లెక్కలో ఉంచినందులకు మీకు స్తోత్రములు. మరొక నూతన సంవత్సరముని ఆ పొలిమేరలోనికి మేము అడుగు పెట్టబోతున్నాం. మరొక 50 నిమిషాలలో నూతన సంవత్సరంలో అడుగు పెట్టబోతూ ఉండగా మేము ఏ విధంగా సిద్ధపడాలో తగిన సిద్ధపాటును మాకు ఈ పూట మీరు అందించండి. కాసేపు మీ వాక్యపు వెలుగులో నుండి నాతో కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడండి. అత్యల్పునిగా మీ చేతులకు అప్పగించుకుంటున్నాను. మీ ప్రత్యేకమైన అభిషేకంతో నింపి, మీ సిలువ చాటున మరుగుపరిచి, మీ పరిశుద్ధ అగ్నితో కాల్చి, మీ నామ ఘనత కొరకు, ఈ రాత్రి వేళ మీ కృప కొరకు, మీ అనుగ్రహం కొరకు ఎదురు చూస్తున్న మీ ప్రియపిల్లలందరి దీవెన కొరకు 10 నిమిషాలు మాతో మాట్లాడాల్సిందిగా ప్రాధేయపడి మిమ్మల్ని వేడుకుంటూ, నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి, ఆమేన్ ఆమేన్. కూర్చున్నామండి. దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. మరొకసారి ఆసక్తితో మరి ఈ వాచ్ నైట్ సర్వీస్లో కూడి వచ్చిన దేవుని పిల్లలైన మీకు అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ మా శుభములు, మీకు అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియచెప్పుకుంటున్నాం. అందరికీ మా శుభములు, హృదయపూర్వక వందనాలండి. మరి వేదికను అలంకరించిన మరి పెద్దలకు, దైవజనులకు నా హృదయపూర్వక వందనాలు. దైవజనులు మరి యేసురత్నం గారికి, దైవజనులు భాస్కర్ గారికి, నాయన గారు సుగుణరావు గారికి, దైవజనులు సతీష్ కుమార్ గారికి, అలాగే మన టీం వారు సోదరులు ప్రసాద్ గారికి, మరి బాబు ఎనోష్కు, బాబు డానియల్కి, బాబు జాషువాకు, అలాగే బాబు సాల్మన్ బాబుకు, బాబు ఎలీషా బాబుకు, బాబు ప్రసాద్ బాబుకు, డానియల్కి, మనం వీరందరికీ చప్పట్లు కొట్టి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ చప్పట్లు కొట్టి దేవుడిని గణపడదాం. హల్లెలూయా. అలాగే మనకి చక్కని సౌండ్ సిస్టమ్ ఆపరేట్ చేస్తూ ఎంతో సహకరిస్తున్న సోదరులు సతీష్ గారికి, శుభం సౌండ్స్ మరి టీం వారందరికీ, సోదరులు శ్యామ్ గారికి, మరి సతీష్ గారికి, కుటుంబానికి, మరి టీం వారందరికీ నా కృతజ్ఞతలు. చక్కని లైటింగ్, ఎటు చూచిన పట్టపగల్లాగా కనబడే లైటింగ్ ఆపరేట్ చేస్తూ ఎంతో సహకరిస్తున్న సోదరులు ఇస్సాక్ గారికి, వారి టీం వారి అందరికీ, వారి సతీమణి గారికి, టీంకి నా కృతజ్ఞతలు అండి. ఎక్కడో ఉన్నారు మొత్తాన్ని, వారికి నా కృతజ్ఞతలు. అలాగే యవ్వన సహోదరులు, యవ్వన సహోదరులు, మరి ఈరోజు ఈ విధంగా ఈ కార్యక్రమం ఈ సమయంలో జరుగుతుందంటే వారు ఎంతగానో మరి నిన్నటి నుండి ప్రయాసపడుతున్నారు. నిన్నటి నుండి ప్రయాసపడుతున్న మన యవ్వన సహోదరులు, యవ్వన సహోదరులు, ఒకరి పేరు చెప్పి ఇంకొక పేరు నేను మర్చిపోతానేమని భయంగా ఉంది. అందుకే మరి ఎవరి పేరు చెప్పడానికి తెగించలేకపోతున్నాను. మనకి సహకరించిన సహోదరులు, సహోదరులు అందరికీ పేరు పేరున నా కృతజ్ఞతలు. వారికి అందరికీ చప్పట్లు కొట్టి మన కృతజ్ఞతలు మరి వారికి మనం తెలియపడదాం. హల్లెలూయా. మరి ఈ సమయంలో మరి ఎవరినైనా నేను మర్చుంటే దయతో మన్నించండి. మనకి ఈ విధంగా మన 22వ తారీఖున పడమట్లో జరిగిన క్రిస్మస్ సెలబ్రేషన్లోను, అలాగే ఈరోజు జరుగుతున్న ఈ వాచ్ నైట్ సర్వీస్ సెలబ్రేషన్లోను కెమెరా తీసుకుని వచ్చి దగ్గరుండి ఎంతో శ్రద్ధతో మరి మంచి మనసుతో వారు, వారి టీం, వారి ఫ్యామిలీ అంతా మన మధ్య గడుపుతున్న సోదరులు మనోజ్ గారికి, అలాగే వారి టీంకి, బాబు సోదరులకు, మరి టీం వారందరికీ నా కృతజ్ఞతలు, వారి కుటుంబానికి కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాం. మరి దేవుని వాక్యంలోకి వెళదాం. ఎవరైనా మరుచుంటే మన్నించండి. ఎంతగానో నాకు అనేక విషయాల్లో ఎంతో సహకరిస్తున్న వారందరికీ కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాం. దేవుని వాక్యంలోకి వెళదాం. ఎక్కువ సమయం లేదు కాబట్టి మరి డైరెక్ట్గా వాక్యంలోకి వెళ్ళిపోదాం. వాక్యంలోకి వెళ్ళబోయే ముందు ఇప్పుడు మనం క్రొత్త సంవత్సరం కొరకు ఎదురు చూస్తున్నాం. ఈ పాత సంవత్సరానికి మనం గుడ్ బై చెప్పేయబోతున్నాం. మరి కొద్ది నిమిషాల్లో, కొన్ని గడియల్లోని పొద్దున్న చెప్పాం, కొన్ని నిమిషాల్లో మనం గుడ్ బై చెప్పబోతున్నాం. పాత సంవత్సరంలో ఈ కొన్ని నిమిషాల్లో మనం చేయాల్సిన తెలివైన పని ఏంటంటే, ఈ
పాత సంవత్సరంలో మన జీవితంలో ఎక్కడైనా ఫెయిల్యూర్స్ ఉన్నాయా? ఎవరైనా సరే మరొక నూతన సంవత్సరంలో అడుగు పెడుతున్నప్పుడు కంపెనీస్ కానివ్వండి, లేకపోతే ఎవరైనా మరి వారు చేసే తెలివైన పని ఏంటంటే, మరి గత సంవత్సరంలో ఉన్న ఫెయిల్యూర్స్ అన్నీ వారు జ్ఞాపకం చేసుకొని ఈ ఫెయిల్యూర్స్కి గల కారణం ఏంటి, ఆ కారణాలు ఒకసారి అన్వేషించి మరి అలాంటి ఫెయిల్యూర్స్ నూతన సంవత్సరంలో వారి జీవితంలో జరగకూడదు. కొత్త సంవత్సరంలో మరి ఎక్కడ ఫెయిల్ అయ్యారో, ఎక్కడ దెబ్బతిన్నారో, దెబ్బతినడానికి గల కారణాలు వెతుక్కొని మరి ఇంకొకసారి అలాంటి దెబ్బ తినకూడదు, అలాంటి దెబ్బ వారి జీవితంలో చూడకూడదు, మరి అన్నడు చూడకూడదు. ఏదో అంటారు చూడండి, ఒక్కసారే దెబ్బ తినేది ప్రతిసారి కాదంటారే, అలా గత సంవత్సరంలో మనం ఎక్కడెక్కడ దెబ్బతిన్నామో వాటన్నిటిని అన్వేషించి వాటన్నిటి గురించి మరి ఒక కంక్లూషన్కి వచ్చి ఇక నుండి అలాంటి దెబ్బ మళ్ళీ ఎప్పుడు తగలకూడదు, దానికి తగిన ఒక రైట్ డెసిషన్ తీసుకునే రైట్ టైం ఇది. ఇంకొక మాట, మనకి బాగా సక్సెస్ అయిన పరిస్థితులు ఎక్కడైనా ఉన్నాయి, బాగా సక్సీడ్ అయ్యాం పలానా విషయంలో సక్సెస్ అవ్వడానికి కారణాలు ఏంటి? ఓహో, ఇలా జీవించడం వల్ల, ఇలా చేయటం వల్ల నేను సక్సెస్ అయ్యాను, ఇంకా నేను సక్సెస్ రేట్ పెంచుకోవాలి, నేను ఇంకా బాగా సక్సెస్ అవ్వాలంటే ఇదిగో అలా చేస్తేనే నేను ఇంత సక్సెస్ చూశాను, ఇంకా నేను ఇలాంటి ప్రణాళికలు వేసుకొని ఇదిగో ఇలా చేస్తే ఇంకా సక్సెస్ చూస్తాను కదా నేను అంటూ దానికి అనుగుణంగా మరి ఇంకా కొన్ని సక్సెస్ అయిన వాళ్ళు ఇంకా కొన్ని మంచి నిర్ణయాలు తీసుకొని ఇంకా కొంచెం ఎక్కువగా దేవునికి ఇష్టలుగా జీవిస్తూ ఇంకా కొంచెం సక్సెస్ అవ్వడానికి మరి నూతన ప్రణాళికలు వేస్తూ ముందడుగులు వేయటానికి ఇది రైట్ టైం అండి. ఎందుకంటే ఈ టైంలో ఫెయిల్యూర్స్ని జ్ఞాపకం చేసుకోవడం, నెవర్ అలాంటి ఫెయిల్యూర్ మళ్ళీ చూడకుండా సెట్ రైట్ చేసుకోవడం, సక్సెస్ని జ్ఞాపకం చేసుకోవడం, ఈ సక్సెస్ రేట్ని ఇంకా పెంచుకోవడం, అలాంటి నిర్ణయాలు తీసుకునే రైట్ టైంలో ఉన్నాం. ఈ సంవత్సరం అంతటిని బట్టి లెక్కలు చూసుకుంటూ ఉంటాం. మరి ఎంత ఈ జనవరి నెలలో పరిస్థితి, ఫిబ్రవరి నెలలో పరిస్థితి, లెక్కలన్నీ చూసుకుంటూ ఉంటాం, లెక్కలు సరి చేసుకుంటూ ఉంటాం, లెక్కల్లో ఎక్కడైనా తేడా వచ్చింది ఆ తేడాలన్నీ సెటరేట్ చేసుకుంటూ ఉంటాం. లెక్కలు మనమే చూస్తాం కదా, లెక్కలు ఒక డిపార్ట్మెంట్ చూస్తుంది, ఒక బ్యాంక్ చూస్తుంది, లెక్కలు అందరూ చూస్తున్నారు కదా. మన దేవుడే మనల్ని ఒక్కసారి లెక్క చూస్తే ఈ 2015వ సంవత్సరాన్ని బట్టి, ఈ 2015వ సంవత్సరం డిసెంబర్ నెల 31వ తారీఖు వరకు మనకి దేవుడిచ్చిన ఆయుష్, సపోజ్ నా విషయమే పరిశీలిస్తే 45 సంవత్సరాల ఆయుష్ ఇచ్చాడు ఇప్పటికీ నాకు. ఈ 45 సంవత్సరాలను బట్టి నా జీవితం ఎలా ఉందని లెక్క చూస్తే నా పరిస్థితి ఎలా ఉంది? దేవుడు నాకు ఒక మంచి గిఫ్ట్ ఇచ్చి, బహుమతి ఇచ్చి, కమ్ ఆన్ వెల్ డన్ అని షేక్ హ్యాండ్ ఇచ్చి, ఈ నూతన సంవత్సరం నీకు బ్లెస్డ్ ఇయర్గా, ఆశీర్వాదకరమైన సంవత్సరంగా నీకు ఇవ్వబోతున్నాను అని షేక్ హ్యాండ్ ఇచ్చి నూతన సంవత్సరంలో ప్రవేశపెడతాడా? ఒక దెబ్బ కొట్టి, ఏంటి ఎదవ జీవితం, ఏంటి పరిస్థితి, నీకు విలువైన సమయం ఇచ్చాను, విలువైన సంవత్సరాలు 45 సంవత్సరాలు విలువగా నీకు ఇచ్చాను, ఏంటి నువ్వు వాడింది ఏంటి, నువ్వు ఎలా చేయించావు, ఎలా ప్రవర్తించావు అంటూ దెబ్బలు కొడతాడా? లేకపోతే షేక్ హ్యాండ్ ఇచ్చి కమాన్, ఇంతకన్నా బ్లెస్డ్ పరిస్థితులు, ఇంతకన్నా ఆశీర్వాదకరమైన పరిస్థితి నీకు ఇస్తున్నాను అంటూ షేక్ హ్యాండ్ ఇచ్చి ఆ మంచి పరిస్థితుల్లోకి దేవుడు ప్రవేశపెడతాడా? అటా ఇటా తేలిపోయే రైట్ టైంలో ఉన్నాం. ఎందుకంటే మనం కొత్త సంవత్సరంలో అడుగు పెట్టడానికి ఉవ్విళ్ళూరే ముందు నేను మీతో చెప్తున్నాను, షేక్ హ్యాండ్ ఆయన ఇచ్చి, మీకు ఎప్పుడు చెప్తా ఉన్నాను, పోయిన ఆదివారం అనుకుంటా, ఆయన షేక్ హ్యాండ్ ఇవ్వాలి మీకు అని. ఇప్పుడు షేక్ హ్యాండ్ ఇచ్చి బలా భుజం తట్టి, బలా వెల్ డన్ అంటూ మరి ఎక్కువ బహుమతులు, మరి ఎక్కువ బాధ్యతలు ఇచ్చి, మరి ఎక్కువగా మిమ్మల్ని అప్లిఫ్ట్ చేయడానికి మరి దేవుడు మిమ్మల్ని మెచ్చుకుంటాడా? లేకపోతే గద్దించి దెబ్బలు కొట్టి, ఛీ ఎదవ జీవితం, విలువైన సమయాన్ని తిండి కోసం ఖర్చు పెట్టావు, విలువైన సమయాన్ని బట్ట కోసం ఖర్చు పెట్టావు, విలువైన సమయాన్ని సంపాదన కోసం ఖర్చు పెట్టావు, విలువైన సమయాన్ని నీకు ఇచ్చిన ఇన్నాళ్ళు ఈ సంవత్సరాలన్నీ చిచిచి వ్యర్థమైన పాపిష్టి పనులు చేయడానికి, వ్యర్థమైన పాపపు ఆలోచనలు ఆలోచించడానికి, వ్యర్థమైన పాపపు చూపులు చూడటానికి, వ్యర్థమైన పాపపు మాటలు మాట్లాడటానికి, వ్యర్థమైన వాటన్నిటి కోసం ఇన్ని సంవత్సరాలు గడిపావు, చిచిచి గెట్ అవుట్ అంటూ మనల్ని చెప్పిస్తాడా? ఒక్కసారి లెక్కలు చూస్తే ఏంటి పరిస్థితి? దేవుడే నీ లెక్కలు చూస్తే, ఎందుకంటే నూతన సంవత్సరం కోసం ఊళ్ళోరుతున్నాం. లెక్కలు చూసే దేవుడు, లెక్కల్లో దేవుడు మన దేవుడు, లెక్కలు చూసి ప్రతిఫలం ఇచ్చే దేవుడు మన దేవుడు. ఎక్కడైనా సరే మనం చేసే జాబ్కి దానికి లెక్కలు చూసి మీరు ఇన్నాళ్ళు చేశారు, ఇన్ని పూటలు చేశారు, కమాన్ ఇది తీసుకోండి, జీతం ఇస్తారు కదా, మనకు కూడా జీతం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రతివానికి వాని జీతం సిద్ధం చేసుకొని ప్రభు వస్తున్నాడండి. బైబిల్ గ్రంథంలో ఆఖరి పేజ్ తీయండి, బైబిల్ గ్రంథంలోనే ఆఖరి పేజ్, అది ఆఖరి పేజీలో మనం పరిశీలిస్తే అక్కడ 11వ వచనంలో ఈ మాట నేను చదువుతున్నాను చూడండి. అన్యాయం చేసేవాడిని ఇంకా అన్యాయం చేయని, అపవిత్రుడైన వాడు ఇంకా అపవిత్రుడిగానే ఉండని, నీతిమంతుడు ఇంకను నీతిమంతునిగానే ఉండని,
పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధునిగానే ఉండని, ఇదిగో త్వరగా వస్తున్నాను. వాని క్రియల చెప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉంది. వాని క్రియల చెప్పున ప్రతి వానికి ఇవ్వడానికి నేను రెడీ చేసి ఉంచిన జీతం నా దగ్గర ఉంది. అది తీసుకొని వస్తున్నాను నేను. ఎవరి కర్మ వాళ్ళని అనుభవించని, వాళ్ళని చూసి నువ్వెందుకు నీ భక్తిని పాడు చేసుకుంటావు? వీళ్ళు ఎలా నడుస్తున్నారు, వాళ్ళు అలా ప్రవర్తిస్తున్నారు, వీళ్ళు అన్యాయం చేస్తున్నారు, వీళ్ళు అక్రమాలు చేస్తున్నారు, అవినీతి పనులు చేస్తున్నారు, దుర్మార్గాలు చేస్తున్నారు, వాళ్ళ సంగతి వీళ్ళ సంగతి ఆ గొడవద్దు. ప్రతి వాని జీతం ఇవ్వడానికి నా దగ్గర సిద్ధపరిచిన జీతం ఉంది. త్వరగా వస్తున్నాను, నీ జీతం ఇస్తున్నా. త్వరగా టైం వస్తుంది, త్వరగా న్యూ ఇయర్లో ఎంటర్ అవబోతున్నాం. మనకి జీతం తీసుకొని ప్రభు వారు ఇక్కడ ఉన్నారు. ఈ కాంపౌండ్ దాటక మునిపే మన జీతం ఇవ్వబోతున్నారు. ఏ జీతం తీసుకోవడానికి ప్రభు దగ్గర మీరు సిద్ధంగా ఉన్నారు? ఏ ప్రతిఫలం తీసుకోవడానికి ప్రభు దగ్గర సిద్ధంగా ఉన్నారని మిమ్మల్ని బ్రతిమాడుతున్నాను నేను. ప్రభు జీతం ఇవ్వటానికి, జీతాలు ఇవ్వటానికి టైం ఉంది. ఇది అంటారు చూడండి, సోమవారం నుండి మరి తాపీ పని చేసి మేస్తులకి ఇది బాగా తెలుసు. సోమవారం పనిచేశారు, మంగళవారం పనిచేశారు, బుధవారం పనిచేయాల, గురువారం పనిచేశారు, శుక్రవారం పనిచేశారు, శనివారం కూడా పనికి వెళ్ళారు. మిగతా రోజుల్లో పనికి వెళ్ళిన వాళ్ళైనా సరే శనివారం మాత్రం ఖచ్చితంగా పనికి వెళ్ళిపోతారు. ఎందుకు వెళ్ళిపోతారు అంటారు? ఆ రోజు బట్టు వాడాలంటారే, ఆ రోజు జీతాలు ఇచ్చే టైం అన్నమాట. ఇక ఈ వారం మొత్తంలో ఎన్ని రోజులు పనిచేశారో, ఎంత పనిచేశారో దానికి లెక్కలు కట్టి ఆ మేస్త్రి గారు వారికి జీతం ఇచ్చి శనివారం సాయంత్రం పంపిస్తారు. అంటే శనివారం జీతాలు ఇచ్చే టైం. నేను అంటాను, మనకి ఈ టైం రైట్ టైం, మనకి జీతాలు ఇచ్చే టైం. ఏ జీతం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారంటున్నాను, ఏ జీతం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారంటున్నాను మిమ్మల్ని. ఇప్పుడు ప్రభు దగ్గర నుండి మనందరం మంచి జీతం తీసుకోవాలి. ఒకవేళ మన ప్రవర్తన, మన పద్ధతులు, మన తీరు ఆయన దగ్గర నుండి మంచి జీతం తీసుకునే పరిస్థితి కాకుండా దెబ్బలు కొట్టి చి అనే పరిస్థితిలో ఉంటే, ఈ క్షణంలో మీకు నేను టైం ఇస్తాను 10 నిమిషాలు. ఈ 10 నిమిషాల టైంలో మీరు చేయాల్సిన పని ఏంటో చెప్పనా? అయ్యా, నేను చేసిన పని బట్టి నాకు కొట్టే జీతం వద్దయ్యా, నన్ను దండించే జీతం వద్దయ్యా, నాకు మంచి జీతం కావాలయ్యా, క్షమించయ్యా అని ప్రభు పాదాలు పట్టుకొని బ్రతిమాలుకునే రైట్ టైం ఇది. ఒకవేళ బతుకులు ఆడుకోలేదో దెబ్బలు కొట్టి నూతన సంవత్సరంలో కొడుతూనే తీసుకెళ్తా ఉంటాడు. అమ్మో, అలాంటి పరిస్థితి మనలో ఒక్కరు కూడా వద్దని నేను అనుకున్నా. మీరేమనుకున్నారు? మళ్ళీ చెప్పండి, ఏమనుకున్నారు మీరు? అలాంటి పరిస్థితి మనలో ఎవరికి? నూతన సంవత్సరంలో అడుగు పెడుతూ ఉండగా చేసేవాళ్ళే పశ్చాత్తాపడ్డాగా లాస్ట్ క్షణాల్లో ఓకే, ఆ నీతిమంతులకు ఇచ్చే జీతమే నీకు కూడా ఇస్తాను, కమాన్ రా. లాస్ట్ టైంలో సిలువలో దొంగలాగా నువ్వు పశ్చాత్తాపడ్డావు, సిలువలో దొంగలాగా నువ్వు మారు మనసు పొందావు, నువ్వు కూడా పశ్చాత్తాపడి నన్ను అడిగావు. ఓకే, నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావు అన్నట్లుగా మీకు కూడా నీతిమంతులతో సహా జీతం ఇవ్వటానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. ఈ మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసే సమయం కూడా ఇదే. కాబట్టి ఏ జీతం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడండి, ఆ వ్యక్తి దగ్గర తీసుకువెళ్తాను. అది కూడా ఇలాంటి రాత్రే, ఇలాంటి ఈవినింగ్ టైం, ఫ్రెష్ టైం. ఒక 1000 మంది తనకు బాగా సన్నిహితంగా ఉన్న ఒక 1000 మందిని, అది కూడా అఫీషియల్స్, తన రేంజ్కి తగినట్టుగా అఫీషియల్స్ అందరినీ పిలిచాడండి. అఫీషియల్స్ అందరితో పాటు ఒక విందు ఏర్పాటు చేసుకున్నాడు. విందులో దాదాపు సాయంత్రం టైంలోనే కదా, సాయంత్రం టైంలో విందు ఏర్పాటు చేసుకున్నారు. ఆ విందుశాలలో ఎన్ని రకాల ఐటమ్స్ ఉన్నాయో, మన పెళ్లి విందులోనే దాదాపు ఈ రోజుల్లో పరిస్థితిని ఆలోచిస్తే ఒక 15 వెరైటీస్. సింపుల్గా పెళ్ళి అంటే 15 వెరైటీస్ పెడుతున్నారు. మరి రాజభోజనం కదా, రాజు కదా విందుకు పిలిచింది. నేను అనుకుంటున్నా ఒక్కొక్కళ్ళ విస్తరాకులో ఒక 50 వెరైటీస్ ఉన్నాయేమో. 50 వెరైటీస్. ఎవడంత తింటే అంత ఎంజాయ్ చేయడం, ఎవడంత తాగితే అంత తాగడం, ఎంజాయ్ చేయటం. అలాంటి పరిస్థితి. ఇప్పుడు అందరూ వస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్న సమయంలో తనకు బాగా క్లోజ్గా ఉన్న తన ఉపపత్నులు, అలాగే తనకు బాగా క్లోజ్గా ఉన్న కొంతమంది అధికారులు వాళ్ళు వచ్చారండి. వచ్చేటప్పటికి సైక్ చేస్తున్నారు, తీసురా అయిపోయినాయి, పాత్రలు అయిపోయినాయి అన్నాడు. అదో పని చేయి, దగ్గర ఆ దేవుని ఖజానా ఉంది, దేవుని దాన్ని ఏమంటారు, దేవుని గది ఉంది, దేవుని గది. ఆ గదిలో పాత్రలు ఉన్నాయి, అవి తీసుకొచ్చేసేసి ఆ పాత్రలో పోసిచ్చే, నో ప్రాబ్లం. అయ్యా దేవుడి కదయ్యా, దేవుడి గదిలో ఉన్నాయి, దేవుడికి వాడే ఆ పాత్రలో మనం ఇలాంటి అపవిత్రమైన మనం చేయటమా? అమ్మో, దేవుడు కొడతాడయ్యా. చెప్పేది నేనా? రాజు నేను చెప్తున్నా, నువ్వేంటారు నాకు చెప్తున్నా పాఠాలు, ఎలా తీసురా అన్నాడండి. ఓకే అయ్యా మీరు చెప్తే ఇంకా దానికి తిరిగి ఉందా? గబగబా వెళ్ళిపోయాడు. గది తాళం తీశాడు, దేవుని గది తాళం తీశాడు. ఆ గదిలో ఉండి దేవునికి వాడే ఆ పాత్రలు తీసుకొని వచ్చేసి ఆ పాత్రలో పోసేసి తాగుతున్నారు, ఆ పాత్రలో పోసి తింటున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. ఎంజాయ్ చేస్తున్న సమయంలో ఆ రాత్రి వేళ, ఇలాంటి ఒక ప్రశాంత రాత్రి, అందరూ ఎంజాయ్లో మునిగిపోయారు. ఈ రాజు మరెక్కువ ఆనందంగా మునిగి తేలాడుతున్నాడు. ఈ లోపల గోడ మీద ఒక చెయ్యి వచ్చింది. ఇంతవరకు కింద ఏమీ లేదు, ఇంతవరకు ఉన్న ఈ చెయ్యి మాత్రం వచ్చింది. ఈ చెయ్యి ఏదో రాసేసింది. ఆ రాసిన ఆ పదాలు ఏంటో తనకు అర్థం కావట్లా. తన భాష కాదు, అది తెలుగు భాష కాదు. మన లెక్కలో చెప్పాలంటే తెలుగు భాష కాదు, సమ్ అరాబిక్ భాష, లేకపోతే సమ్ స్పానిష్. ఈ భాష ఏంటో కూడా అర్థం కావట్లేదు.
అని దాన్ని చూస్తున్నాడు, చదవ ప్రయత్నం చేస్తున్నాడు, తన వల్ల కావటం లేదు. ఇప్పుడు ఏంటో తన వల్ల కావటం అర్థం కావట్లా. అర్థం కాకపోయేటప్పటికి టెన్షన్ బిల్డప్ అయిపోయింది, చెమటలు గారిపోతున్నాయి, అబ్బో తల వెంట్రుకలు లేచి నిలబడి వణికిపోతున్నాడు మనిషి, కాళ్ళు చేతులు వణికిపోతున్నాయి, ఏం చేస్తున్నాడు అర్థం కావట్లేదు. అలాంటి పరిస్థితులు వణికిపోతూ ఉంటే ఇప్పుడు ఆయన దగ్గరికి పిలిచారు. అరే శకున గారు పిలవనరా, అరే జ్యోతిష్కులను పిలవనరా, అరే గారడి విద్య గలవాలని పిలవనరా, మొత్తాన్ని పిలిచారండి. ఇదేంటో చదివి నాకు చెప్పండి రా. మరి అందరూ చదువుతున్నారు కానీ ఎవరి వల్ల కావడం లేదని చదవటం. టెన్షన్ అయిపోతున్నాడు మనిషి, వణికిపోతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో మరి ఈ సంగతి తెలిసిందండి. వాళ్ళ అమ్మగారు ఉన్నారు అంతఃపురంలో, అంతఃపురంలో అమ్మగారి దగ్గరికి వెళ్ళింది ఆ వార్త. ఇదిగో నీ కుమారుడు ఇలాంటి పరిస్థితులు ఉన్నాడు, వణికిపోతున్నాడు, మరి టెన్షన్ అయిపోతున్నాడు, నీ కుమారుడు ఇలాంటి పరిస్థితులు ఉన్నాడు అని సంగతి ఆమె వింది. లేదు ఆమె పార్టీలో, ఎందుకంటే ఈ పార్టీలో ఉండటానికి ఆమె ఇష్టపడలేదు. ఆమెకి తెలుసు పరిస్థితి ఏంటో. ఆమె ముందు ఎక్కడంటే ఆమె తన గదిలోనే ఉంది. గదిలో ఉన్న ఆమెకి తెలియగానే ఆ గదిలో ఉన్న ఆమె నడుచుకుంటూ పార్టీ లోపలికి వచ్చిందండి. ఈ హాల్లోకి వచ్చి, అయ్యా ఎందుకు నువ్వు అలా టెన్షన్ పడుతున్నావు, ఎందుకు అలా కరవబడుతున్నావు, ఇది చదవటమే కదా నీకు కావాల్సింది. మన దేశంలో ఒక ఆనిముత్యం లాంటి వాడు ఉన్నాడు, దేవదూతల ఆత్మ కలిగిన వాడు. ఆ వ్యక్తిని పిలిస్తే ఆ వ్యక్తి చదవగలడు. నువ్వెలా చెప్తున్నావు అమ్మా, మీ నాన్నకి ఇలాంటి తిక్కల పనే చేశాడయ్యా, మీ నాన్న చేసిన తిక్కల పనికి మీ నాన్నకు ఒక కళ వచ్చిందయ్యా, ఆ కలభావం ఏంటో తెలియక నీలాగే టెన్షన్ పడిపోయాడయ్యా. ఆయన వచ్చి ఆ కలభావం చెప్పాడు, ఆయన అట్టు చెప్పాడు, అట్ట జరిగిందయ్యా. మీ నాన్న మార్పు చెందలేదయ్యా, ఆయన చెప్పినట్టే జరిగిందయ్యా. మీ నాన్నకి జరిగినట్టు ఇప్పుడు నీకు జరిగిందయ్యా. మీ నాన్న నడిచిన బాటలోనే నువ్వు నడిచావయ్యా. అయ్యో చెప్తున్నా, వద్దురా బాబు, పద్ధతి మార్చుకోరా, ఇలా కాదురా బాబు అని నేను చెప్తున్నా ఉన్నాను, నువ్వు చేయలేదు. సరే అయిపోయింది, అది అయిపోయింది, ఇప్పుడు టెన్షన్ పడద్దు, నువ్వు బాధపడద్దు, ఆయన పిలిపిద్దాం. ఆయన వస్తే అసలు ఇదేంటో చదవగలడు. సరే పిలిపిన అన్నాడు. గబగబా పిలిపించారండి. ఇప్పుడు దానియేలు పిలిపించారు, వచ్చి నిలబడ్డాడు. అరే బాబు ఇదేంటో నువ్వే చదవగలవంట, మా అమ్మగారు చెప్పారు, ఇంతకుముందు మా నాన్నగారికి కూడా ఇలాంటి నువ్వే చెప్పావంట కలభావాన్ని, ఇదేంటో చదవగలవా. ఆయన వచ్చాడు, చూచాడు, ప్రార్థన చేసుకున్నాడు. అయ్యా దీన్ని బయలుపరిచే శక్తి గల దేవుడు మన మధ్య ఉన్నాడు, నేను దాన్ని చదివి దాని భావం మీకు చెప్పబోతున్నాను అన్నాడు. ఏంటో చదువు అన్నాడు. దాన్ని చదవటం ఆరంభించాడు. మెనే మెనే టెకేల్ ఉపార్సీన్ అని చదివేశాడండి. ఈ మాట చదివేటప్పటికి తుల్లిపడ్డాడు. అరే ఇంతవరకు అందరం ఉన్నాం, ఎవరు చదవలేకపోయాం, నువ్వు మాత్రమే ఎలా చదవగలవంటే, మర్మములు బయలుపరచగలిగిన దేవుడయ్యా నా దేవుడు. ఆయన దీన్ని నాకు తెలియపరిచాడయ్యా, దీని భావాన్ని కూడా నాకు తెలియపరిచాడయ్యా, చెప్తున్నాను వినండి అన్నాడు. ఏంటి ఆ మాట? దేవుడు నీ జీవితాన్ని లెక్కలు కట్టాడు, నిన్ను కాటాలో వేసి తూశాడు, నీ జీవితాన్ని మొత్తం లెక్కలు చూశాడు, కంక్లూడ్ చేశాడు. మొత్తం నీ జీవితం అంతా లెక్కలు చూస్తే ఆ లెక్కల్లో నువ్వు తక్కువ వాడిగా కనబడ్డావు. నిన్ను కాటాలో వేసి తూచాడు, ఆ కాటాలో తూచినప్పుడు కూడా నువ్వు తక్కువ వాడిగా కనబడ్డావు. కాబట్టి ఏం చేశాడు తెలుసా, నీ ప్రభుత్వాన్ని నీ చేతుల్లో నుండి తీసేసి మాదీయులకు పారసీలకు అప్పగించేశాడు. ఈ రాత్రే వాళ్ళు వచ్చి వాళ్ళు స్వాధీనం చేసుకుంటారు, ఈ దేశానికి నీ చేతుల్లో ఉండదయ్యా, వాళ్ళు స్వాధీనం చేసుకుంటారు, ఇది దేవుడు చెప్పమన్నాడు. దీని అర్థం ఇది అన్నాడండి. దేవుడు లెక్కలు చూసే దేవుడు, లెక్కలు చూశాడు. ఆ జీవితాన్ని బట్టి కాటాల వేసి చూశాడు తన పరిస్థితి. రాజు ఎలా తేలిపోయాడు, రాజు తక్కువ వాడిగా తేలిపోయాడు దేవుని లెక్కల్లో. మానవుని దృష్టిలో గొప్పవారు ఎక్కువ కావచ్చు, కానీ ఎంత గొప్పవాళ్ళైనా దేవుని లెక్కల్లో, ఆయన లెక్కలు చూస్తే ఈరోజు నువ్వు తక్కువ వాడిగా ఉంటావా, తేలిపోతావా, నీ భక్తి తేలిపోద్దా, లేకపోతే నీ భక్తి నిలిచే భక్తిగా ఉందా? నిన్ను లెక్కలు చూసి కంక్లూజన్ ఇవ్వబోతే నీ కంక్లూజన్ ఈ రోజుతో కంక్లూడ్ అయిపోతుందా, లేకపోతే ఈ రోజు నుండి నీకు అభివృద్ధి ప్రారంభమైద్దా? అతని కంక్లూజన్ ఎలా ఉందంటే, నీ జీవితాన్ని మొత్తాన్ని లెక్కలు కట్టాడు, నీ జీవితం హోప్లెస్, నువ్వు వేస్ట్ ఫెలో అని అర్థమైపోయింది. నీకెంత టైం ఇచ్చినా టైం అంతా నీ సుఖం కోసం, నీ సంతోషం కోసం, తినడం కోసం, తాగం కోసం, జీవితాన్ని ఎంజాయ్ చేయడం కోసం, డబ్బులు సంపాదించడం కోసం, ఇంకా ఆనిదంటాం ఈనిదంటాం, అది చేయడం ఇది చేయడం, దానిలోనే నీ టైం అంతా వేస్ట్ చేసావు. అయితే నీకు ఇంకా టైం ఇచ్చినా సరే నువ్వు ఒక వేస్ట్ ఫెలోవి. కాబట్టి నీ టయాన్ని ఈ రోజుతోనే ముగించేశాడు దేవుడు అన్నాడు. అక్కడ జరిగిందంటే చెప్పనా, ఆ మాట వినగానే అతడు వెంటనే పాదాల మీద పడిపోయి, అయ్యా నీ దేవునికి నా గురించి ప్రార్థన చేయయ్యా, నీ దేవుడిని అడుగయ్యా, దయచేసి నన్ను క్షమించమని అడుగు, నేను ఇక నువ్వే పద్ధతి మార్చుకుంటాను, ఇక అలా జీవించను, నేను మారిపోతున్నాను, దయచేసి నీ దేవుడిని నువ్వే ప్రార్థన చేయయ్యా అని అడుగుంటే ఎలా ఉండేదో పరిస్థితి. అలా అడగటానికి బదులుగా అరే మంచిగా బలి చెప్పాడు చూడండి, బలి చెప్పాడురా, ఈయనకి బహుమతులు ఇవ్వండిరా, అరే ఈయనకి శాలువా కప్పండిరా, ఈయనకి సన్మానం చేయండిరా, ఈయనకి బలాన్ని తీసుకురండిరా. ఆయనకి సన్మానాలు, ఆయనకి శాలువాలు తప్ప మోకాళ్ళు వేసి దేవుని పాదాల దగ్గర ఆ విలువైన ఆ కొంచెం సేపు దేవుని పాదాలు పట్టుకుని, అయ్యా గత సంవత్సరాలన్నింటిని బట్టి నన్ను క్షమించండి, ఈ 2015వ సంవత్సరం అంతని బట్టి నన్ను క్షమించండి, నిన్ను చాలాసార్లు నేను ఆయాస పెట్టాను, చాలాసార్లు నేను దుఃఖపెట్టాను, నీకు అవిధేయంగా నేను జీవించాను, గత కాలాన్ని బట్టి మన్నించు, ఈ శిక్ష నా మీదకి రానివద్దయ్యా, దయచేసి నేను పద్ధతి మార్చుకుంటాను అని దేవుని పాదాలు పట్టి బతిమాలితే ఎలా ఉండేదో. వాళ్ళ నాన్నకి 12 నెలలు టైం ఇస్తే వాళ్ళ నాన్న పరిస్థితి అంతే. ఇంతకీ నేను చెప్పిన ఈ హీరో గారి పేరేంటి? బెల్షాజర్ చరిత్ర మీరు చదువుకోవాలంటే నేను
ఇదంతా చదువుకుంటూ ఎందుకు వెళ్ళిపోయానని చెప్పుకుంటూ ఒక స్టోరీగా చెప్పడానికి గల కారణం టైం లేదు కాబట్టి అంతా నేనే చెప్పుకెళ్ళిపోతున్నాను. బైబిల్ గ్రంథాన్ని తెరిచి దానియేలు గ్రంథంలో నేను ఇప్పుడు చెప్పిన స్టోరీ అంతా మీరు చూడాలంటే 5వ అధ్యాయంలో మరి ఇప్పుడు చెప్పిన ఈ సంగతి అంతా ఇదంతా చరిత్ర అండి, జరిగిన నిజ చరిత్రను మీ మధ్య నేను ఉంచాను. ఈ సమయంలో మీకు మాట చెప్తున్నాను, మన శరీర అవయవాలు. మీరు అనుకోవచ్చు మరి దేవుని పాత్రలో నేను దేనికో వాడలేదు కదా, దేవుని పాత్రలు తీసుకొని వాడే ఛాన్స్ నాకే ఎక్కడ ఉంది, ఆ పాత్రలు నేను దేనికి వాడలేదు, నో ప్రాబ్లం, నాకేం ఉండదు అని మీరు అనుకుంటున్నారు. దేవుని పాత్ర, దేవుడు వాడుకునే పాత్ర ఏమనుకుంటున్నారు? మీ దేహమే దేవుని ఆలయం అని మీకు తెలీదా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో ఈ మాట మీకోసం నేను చదివి వినిపిస్తున్నాను. చూడండి, అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము, ఈ 3వ అధ్యాయంలో నేను మీకోసం చదువుతున్నాను 16వ వచనం. దయచేసి అందరూ బైబిల్ గ్రంథాల్లో ఉన్న వారంతా తీసి చూడండి. నేను మీకోసం చదువుతున్నాను. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా? ఎవడైనాను దేవుని ఆలయమును పాడు చేసిన యెడల దేవుడు వానిని పాడు చేయను. దేవుని ఆలయం అంటే ఇప్పుడు దేవుని ఆలయం ఏమై ఉంది? దేవుని ఆలయం పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. అంటే ఇప్పుడు ఈ దేహం మనం ఎవరు అండి? దేవుని ఆలయం. ఇప్పుడు ఇది ఎవరు? మన టాప్ టు బాటం మన శరీర అవయవాలన్నీ ఎవరు? దేవుని ఆలయం. దేవుడు ఆత్మ ఇక్కడ నివసిస్తుంది, దేవుడు నివసించే ఆలయం. మీరు అనుకుంటున్నారు గుళ్ళల్లో దేవుడు ఉంటాడని. పాస్టర్ గారండి మన గుడి ఆర్సీఎం గుడిలాగా ఉంటే ఎంత బాగుండండి. మన గుడికి ఒక పైన సిలువ లేదు, ఒక యేసయ్య బొమ్మ లేదు, మరియమ్మ తల్లి బొమ్మ లేదు, ఏ డెకరేషన్ లేదు, ఏ అట్రాక్షన్ లేదు. మీరు అనుకోవచ్చు మనకు అలాంటి అట్రాక్షన్స్ అక్కర్లా. మన గుళ్ళోనే, ఈ గుళ్ళోనే ఉంటాడు ఆయన. ఆ గుడి మనందరం కూర్చొని దేవుడిని ఆరాధించడానికి ఒక స్థలం కేటాయించుకున్నాం. కానీ ఇదిగో ఇది ఒక గుడి, మనం ఎక్కడుంటే అక్కడే ఒక గుడి, ఒక మందిరం అండి. మనలోనే దేవుడు ఉంటున్నాడండి. ఇంకో మాట మీకు నేను చూపిస్తాను చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 6వ అధ్యాయంలో నేను మీకోసం చదువుతున్నాను 19వ వచనం. దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కాదు, మీరు విలువబెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. మీరు మీ సొత్తు కాదు, ఇది మీది కాదు, మీకు ఇచ్చాడంతే ఆయన బహుమానంగా. మీకు బహుమానంగా ఇచ్చాడు. కానీ దీన్ని దేనికి వాడుతున్నారు? మీ కళ్ళు దేనికి వాడుతున్నారు? మీ చేతులు దేనికోసం వాడుతున్నారు? ఎన్నాళ్ళు మీ పాదాలు దేనికోసం వాడారు? ఎన్నాళ్ళు మీరు నోరు దేనికోసం వాడారు? ప్రభు కోసం ఏమైనా వాడారా? మీకోసమే వాడుకున్నారా? మీరు చేసిన ప్రతి వ్యర్థమైన పనుని బట్టి ప్రభు లెక్కల్లోనికి తెస్తాడన్న సంగతి మర్చిపోవద్దని ప్రభు పేట మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను. ఒకవేళ లెక్కలు చూస్తే మనలో ఎంతమందిని మెచ్చుకుంటాడు? ఇప్పుడు అడుగుతున్నాను, అతని గురించి లెక్కలు చూచాడు. మోస్ట్ ప్రాబ్లీ నేను అనుకుంటున్నాను ఆ రోజు డిసెంబర్ 31 కావచ్చు తన జీవితానికి. ఆ రోజు తన జీవితానికి అది లాస్ట్ డే. నేను అంటున్నాను ఈ సంవత్సరానికి ఇది లాస్ట్ డే. మనం లాస్ట్ హాఫ్ అన్ అవర్లో మనం ఉన్నాం. ఈ లాస్ట్ హాఫ్ అన్ అవర్లో నేను అంటున్నాను మనకి ఇది లాస్ట్ డే కాకూడదు, మనకిది ఫస్ట్ డే కావాలి. ఇక్కడ నుండి మన సెకండ్ ఇన్నింగ్స్ ఆరంభం కావాలి. ఇక్కడ నుండి సెకండ్ ఇన్నింగ్స్ ఫస్ట్ ఇన్నింగ్స్ కన్నా 2 అంతలు అధికంగా మనం పంచ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలి. హల్లెలూయా. ఏమండి ఈరోజే నన్ను ఈరోజు ఉదయం ఒక వ్యక్తి నన్ను అడిగారు, మన ప్రసాద్ గారు అడిగారు, అయ్యా బాప్తిసాలు ఉన్నాయండి. ఎంతమంది అండి బాప్తిసాలకు సిద్ధపడ్డారు? 16 మంది చేతులు ఎత్తారు రాత్రి. నేను అనుకున్న ఒక 25 మంది బాప్తిసాలకి రెడీ అవ్వచ్చు అని నేను అనుకుంటున్నాను అన్నాను. అవునా, సరే మేము కూడా వస్తున్నాం అన్నారు. ఇవాళ ప్రార్థన అయిపోయిన తర్వాత బాప్తిసాలు పొందడానికి సిద్ధపడిన వారు ఎంతమంది ఉన్నారు? దయచేసి చేతులు ఎత్తండి అన్నాను. చేతులు ఎత్తారు. లేచి నిలబడను అన్నాను. ఎంతమంది లేచి నిలబడ్డారు? 52 మంది లేచి నిలబడ్డారు. ఆ తర్వాత ఎంతమంది బాప్తిసం పొందారంటే 55 మంది బాప్తిసం పొందారు. నా లెక్కలు 25, నా దేవుని లెక్కలు 55. అంటే నేను అనుకున్న దానికన్నా నా దేవుడు డబుల్ అనుకుంటున్నాడు నా గురించి. మన సంఘం గురించి డబుల్ అనుకుంటున్నాడు. ఇండివిజువల్గా మీ అందరి గురించి మీరు అనుకున్న దానికన్నా డబుల్ కాదు 10 టైమ్స్ ఎక్కువ అనుకున్నాడు నా దేవుడు. రానున్న 2016వ సంవత్సరం నాకు ఇలా ఉంటే బాగున్నాను, నాకు అలా ఉంటే బాగున్నాను, అలా జరిగితే బాగున్నాను, ఇలా జరిగితే బాగున్నాను కలలు కంటున్నారు కదా. నా దేవుడు మీ జీవితంలో అంతకంటే 10 రెట్లు అధికంగా మీకు చేయగలడు. ఆయన చేయడానికి ఏ బేస్ అక్కర్లేదండి, ఏ ఆధారాలతో పని లేదు. మీరు అనుకోవచ్చు నాకు సపోర్ట్ ఎవరైనా ఉన్నారా, నాకేమైనా బ్యాంక్ బ్యాలెన్స్ ఉందా, నాకేమైనా పొలాలు ఉన్నాయా అమ్మేసుకొని అప్పులు తీసుకోవడానికి, నాకేమైనా ఇళ్ళ స్థలాలు ఉన్నాయా, నాకేముంది? నిస్సహాయంగా ఉన్నాను, నేను నిరాధారంగా ఉన్నాను. నా పరిస్థితి, నేను బయట పడతానా, నేను మంచి రోజులు చూస్తానా, నాకు మంచి పరిస్థితులు ఉంటాయా అని నలిగిపోతున్నారేమో. దేవుడు ఎలాంటి కార్యాలు చేయగలడో మీకు ఒక అద్భుతమైన వార్త మీకు చెప్తాను నేను. 2వ రాజుల గ్రంథం, అది ఎలీషా దినాలు. ఆ దినాల్లో మరి వారికి ఒక యుద్ధం వచ్చిందండి. ఆ యుద్ధం వచ్చినప్పుడు 2వ రాజుల గ్రంథం ఒక్కసారి చూద్దాం మనం. 2వ రాజుల గ్రంథం మరి 3వ అధ్యాయాన్ని మీరు ఒక్కసారి చూడండి. 2వ రాజుల గ్రంథం 3వ అధ్యాయము. 2వ రాజుల గ్రంథం 3వ అధ్యాయము. ఈ 3వ అధ్యాయములో ఇక్కడ
ఇక్కడ ఒక యుద్ధం వచ్చింది, మొత్తం అంతా చెప్పే అంత టైం లేదు కాబట్టి నేను మీకోసం చదువుకుంటూ నాకు అవసరమైన వచ్చిన దగ్గరికి నేను వెళ్ళిపోవాలనుకుంటున్నాను. అందులో 17వ వచనం నేను చదువుతున్నాను, చూడండి. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, గాలియే గాని వర్షమే గాని రాకపోయినను మీరును మీ మందలను మీ పశువులను త్రాగుటకు ఈ లోయ నీళ్లతో నిండును. ఈ లోయ నీళ్లతో నిండును. ఒక మాట జాగ్రత్త వినండి. వారు నీరు లేక, ఆ పై వచనాలు మీరు చూస్తే 9వ వచనంలో ఇశ్రాయేలు రాజులు యోధా రాజును ఏదోము రాజును బయలుదేరి 7 దినములు చుట్టూ తిరిగిన తర్వాత వారితో కూడా ఉన్న దండు వారికి పశువులకు నీళ్లు లేకపోయాను. ఎన్ని రోజులు నీళ్ళు లేక సతమతం అయిపోయారు వాళ్ళు. 3 దేశ ప్రజలు యుద్ధానికి బయలుదేరి వెళ్ళారు. ఇప్పుడు యుద్ధానికి బయలుదేరిన వారికి ఏం కావాలి? ఏమంటే నీరు తప్పనిసరిగా ప్రతి వ్యక్తి అవసరం. నీరు తప్పనిసరిగా ప్రతి వ్యక్తికి అవసరం. ఇప్పుడు వారికి చుట్టూ తిరుగుతున్నారు యుద్ధానికి, వారికి నీరు లేదండి. నీరు లేకుండా యుద్ధం చేయగలరా? నీళ్ళు లేకపోతే కొలాప్స్ అయిపోతారు వాళ్ళు. అలాంటి పరిస్థితుల్లో నీళ్ళు లేక 7 రోజులు తిరిగారు. 7 రోజులు నీళ్ళు లేవు. నీళ్ళు లేక సతమతం అయిపోతూ అయ్యో మన కోసం ప్రార్థించేవాడు, ఇప్పుడు మన పరిస్థితి ఏమవుతుందో మన భవిష్యత్తు చెప్పేవాడు, ఇక్కడ ఎవరైనా దైవజనుడు ఉన్నాడా ఎంక్వైరీ చేశారు. లేకే ఎలీషా గారు ఉన్నారు. సరే పిలవండి ఎలీషా గారిని. ఎలీషా గారు వచ్చారు. అయ్యా మా కోసం ప్రార్థన చేయండి. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో మేము శత్రువుల మీద గెలిచే సంగతి తర్వాత వాడు వచ్చి మనల్ని కొట్టకముందే ఈ దాహంతో మేము చచ్చిపోయేటట్టున్నాం. మేము చచ్చిపోతామా ఏంటి, మా భవిష్యత్తు చెప్పండి అంటే అప్పుడు ఆయన అంటున్నాడు, ఇప్పుడు ప్రస్తుత ఈ పరిస్థితిని బట్టి గాలి రావాల్సిన అవసరం లేదు, వర్షం రావాల్సిన అవసరం లేదు. గాలితో పని లేదు, వర్షంతో పని లేదు. అంటే గాలి వర్షం ఏంటి ఇది సంగతి మీకు మాట చెప్తాను. ఎక్కడో ఉన్న మేఘాన్ని గాలి ఏం చేస్తుంది అంటే ఆ మేఘాన్ని తీసుకుని వచ్చేస్తుంది మనకు అవసరమైన స్థలానికి. అక్కడికి వచ్చి గాలి ఆపేస్తుంది, వర్షం అక్కడ కురిసిద్ది. ఏమండి ఎక్కడో కురిసిద్ది అనుకుంటాం, గాలి ఆ వర్షం వచ్చి మన దగ్గర కురిసిద్ది. అంటే ఆ గాలి తీసుకుని వచ్చేస్తుంది అన్నమాట ఆ వర్షపు మేఘాన్ని. ఇప్పుడు గాలి లేకుండా వర్షము కూడా రాకుండా ఇప్పుడు ఏం జరిగిద్దంట అంటున్నాడు, ఆ ఆధారం ఏది బేస్ ఏది లేకుండా అక్కడ ఏం చేస్తాడంట, ఇప్పుడు ప్రస్తుతం మీరున్న లోయ అంతా నీళ్లతో నిండిపోబోతుంది. హల్లెలూయా, నీళ్లతో నిండిపోబోతుంది. మీరు త్రాగటానికి, మీ పశువులు తాగటానికి, మీరంతా త్రాగటానికి కావాల్సినంత నీరు ఇది నిండిపోయి ఉంటుంది. అదే చూడండి, ఒక్కసారి మనం ఆలోచిస్తే నీరు ఎలా నిండిద్దండి? వర్షమైనా రావాలి, ఎక్కడుండైనా నీళ్ళైనా మోటార్ పెట్టి పెట్టాలి. అది ఏ ఆధారాలు లేకుండా ఈరోజు ఇక్కడ కూర్చున్న మీకు ఏ ఆధారం లేదు. దేవుడు ఎలా చేస్తాడంతే. అది దేవునికే ఎరుక. మన దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. నా దేవుడు తలుచుకుంటే తెల్లారికి ఒక అద్భుతం చేయగలడండి మీ లైఫ్లో. తెల్లారికి వితౌట్ ఎనీ బేస్, ఏ ఆధారం లేకుండా తెల్లవారుజాముకు ఒక అద్భుతం చేయగలిగిన దేవుడిని మనం ఆరాధిస్తున్నాం. హల్లెలూయా. అయితే ఈ రాత్రి తెల్లారితే అద్భుతం చేయాలని అనుకుంటున్న దేవుని సన్నిధిలో ఉన్న మనము మన జీవితాన్ని ఎలా మనం మలుచుకుంటాం అది మీ చేతుల్లోనే ఉంది. ఇచ్చిన మంచి సదవకాశాన్ని పశ్చాత్తాపడి దేవుని పాదాల దగ్గర ప్రార్థించడానికి బదులుగా అరే పలానా బహుమతి ఇవ్వండిరా, పలానా చొక్కా తరించండిరా, పలానా షాల్ కప్పండిరా, పలానా చేయండి, మంచిగా చెప్పాడు, భలే చెప్పావు, శభాష్ శభాష్ అంటూ వీడిని మెచ్చుకోవడం, లేకపోతే మరి దాని గురించి ఇంకా మెహర్బానీ చేయడానికి ఇదవుతున్నాడు. కానీ వచ్చిన ఆ తీర్పును బట్టి ప్రభు పాదాల దగ్గర మోకాల్లోని ప్రార్థించడానికి మాత్రం అతడు ఎదురు చూడటం లేదండి. ఈ సమయంలో ఎలా ఉంటుందో పరిస్థితి తెలియని పరిస్థితుల్లో మనం ఉన్నాం. అయితే ముందున్న పరిస్థితిని బట్టి దేవుడు మన మీద ఉగ్రుడై మనల్ని శిక్షించక మునిపే ఈ కొంచెం సేపులోనే దేవుని పాదాల దగ్గర మనం ప్రార్థిస్తే ఎంత బాగుంటుంది. ఏమండి వాళ్ళ తండ్రి నెబుకద్నెజరుకి ఒక కల వచ్చింది. ఆ కల వెంటనే భావం చెప్పాడు. భావం వెంట 12 నెలలు టైం ఇచ్చాడండి. 12 నెలలు టైం ఇచ్చినా ఉపయోగించుకోలేకపోయాడండి వాళ్ళ తండ్రి నెబుకద్నెజరు. ఎందుకు నెబుకద్నెజరుకు వచ్చిన కల ఏంటో టూకీగా మాటలు చెప్తానండి త్వరగా. నెబుకద్నెజరు ఒక రోజు పడుకున్నాడు. ఎలా ఉంటుందో భవిష్యత్తు అని ఆలోచిస్తూ ఉన్నాడు. ఇప్పుడు అతని కలలో ఒక పెద్ద ఎత్తైన ఆకాశాన్ని అంటుకున్నంత పెద్ద చెట్టు కనపడింది ఆయనకి. ఆ చెట్టును విశాలం చూచాడు. భూమికి ఆ చివరి వరకు వెళ్ళిపోయిన కొమ్మలు, ఈ చివరి వరకు వెళ్ళిపోయినాయి. ప్రపంచం అంతా వ్యాపించి ఉన్నట్టు ఉన్నాయి ఆ కొమ్మలు రెమ్మలు. ఓ నాయన ఎంత ఎత్తుందా బాబు, ఇది ఎంత విశాలంగా ఉందిరా, ఇంత పెద్ద చెట్టు ఏంట్రా అనుకుంటున్నాడు. చాలా ఎత్తుంది, చాలా విశాలంగా ఉంది, ప్రపంచం అంతా వ్యాపించి ఉంది. ఇప్పుడు ఈ చెట్టుని అలా చూస్తూ ఉన్న సమయంలో చెట్టు పైన ఆకాశంలో ఉన్న పక్షులన్నీ ఆ చెట్టు మీదే వాళ్ళని. చెట్టు కింద చూశాడు పరిస్థితి. ప్రపంచంలో ఉన్న దేశంలో ఉన్న జంతువులన్నీ వచ్చి ఆ చెట్టు కిందే విశ్రాంతి తీసుకుంటున్నాయండి. అరే ఆకాశ పక్షులన్నీ చెట్ల మీదే వాళ్ళని గూళ్ళు కట్టుకొని చక్కగా కిచకిచలాడుతూ ఉన్నాయి. ప్రపంచంలో ఉన్న భూజంతువులన్నీ వచ్చి చెట్టు కిందే విశ్రాంతి తీసుకున్నాయి. ఎంత ఉపయోగకరమైన చెట్టు, ఎంత పెద్ద చెట్టు అనుకుంటూ ఉన్నాడు. ఈ లోపల ఒక స్వరం వినబడుతుంది. ఏంటో చెప్పనా, నరికే ఆ చెట్టుని, మొదల వరకు నరికే అనే శబ్దం విన్నాడండి. ఇదేంట్రా, తులిపల్లి లేచి కూర్చున్నాడు. చెమట పట్టేసిన ఆయనకి టెన్షన్ అయిపోయింది. తల వెంట్రుకలు పైకి నిలబడి ఏంటిది అర్థం కావట్లేదు. ఈ సమయంలో కూడా దానియేలు వచ్చాడు. ఏంటి దీని భావం తెలియపరచడానికి దానియేలు పిలిచారు. దానియేలు వచ్చి చెప్తున్నాడు, ఆ చెట్టు నీవు ఎత్తుగా ఎదిగిపోయావు, ఆకాశం అంత ఎదిగిపోయింది. నీ కీర్తి ప్రతిష్టతలు ఆకాశం అంత ఎదిగిపోయినాయి. ప్రపంచమంతా వ్యాపించింది నీ కీర్తి ప్రతిష్టతలు. ప్రపంచ దేశాల నుండి అనేక మంది వచ్చి నిన్ను పొగుడుతున్నారు, మెచ్చుకున్నారు. నీ అంతటి మొనార్కు లేడు, నీ అంతటి మొనగాడు లేడని. నీవంతా సమర్థవంతంగా పరిపాలన చేస్తున్నావు. అయితే నువ్వు గ్రేట్, నిజంగానే నువ్వు గ్రేట్. అయితే
నీ పద్ధతి బాగోలేదు, నీ ప్రవర్తన బాగోలేదు, నీ తీరు దేవునికి విరోధంగా ఉంది, నీ ప్రవర్తన దేవునికి వ్యతిరేకంగా ఉంది. నీ పద్ధతి మార్చుకుంటే సరే. నీ వల్ల చాలా మంది బ్రతుకుతున్నారు, నీ వల్ల ఆకాశ పక్షులు లాంటి చాలా మంది బ్రతుకుతున్నారు, జంతువులు లాంటి చాలా మంది నీ వల్ల బ్రతుకుతున్నారు. చాలా మందికి నువ్వు ఆధారంగా ఉన్నావు. అయితే ఒక మాట చెప్పనా, నరికై అనే శబ్దం నువ్వు విన్నావు, నిన్ను తీసేసే రోజు వచ్చింది. నువ్వు ఇప్పుడు పశ్చాత్తాపడితే పరిస్థితి నీకు ఇప్పుడు ఎలాంటి క్షేమస్థితి ఉందో ఇక మీద కూడా ఆ క్షేమస్థితినే ఉంటుంది. చూడండి ఆ మాట ఒక్కసారి, ఈ మాట మనందరం చూడాల్సిన మాట. దయచేసి దానియేలు గ్రంథంలో ఈ మాట చూద్దాం. చూడండి దానియేలు గ్రంథం ఈ మాట ఒక్కసారి 4వ అధ్యాయంలో ఈ మాట ఆయన చెప్పిన ఈ మాట నేను చదువుతున్నాను. 27వ వచనం. రాజా, నా యోచన నీ దృష్టికి అంగీకారమగునుగాక. ఒకవేళ నీ పాపములు మాని నీతి న్యాయములు అనుసరించి నీవు బాధ పెట్టిన వారందరి యందు కరుణ చూపిన ఎడల నీకున్న క్షేమము నీకిక మీదట ఉండునని దానియేలు ప్రత్యుత్తరం ఇచ్చాను. ఇప్పుడు నీకే క్షేమం ఉందో నీకు అదే క్షేమం నీకే కంటిన్యూ అయితే. ఇప్పుడు ఏ రాజభోగం అనుభవిస్తున్నావో అదే రాజభోగం అనుభవిస్తావు. ఇప్పుడు ఏ విధంగా హెచ్చించబడ్డావో అదే హెచ్చింపు నీకు ఉంటుంది. ఏ విధంగా నీ కీర్తి ప్రతిష్టత పెరిగిపోయినాయో నీ కీర్తి ప్రతిష్టత అలాగే ఉంటాయి. నీకు ఇప్పుడు ఏమైతే క్షేమస్థితి ఉందో, ఏమైతే ధనగణతలు అన్నీ ఉన్నాయో అవన్నీ ఎప్పుడు నీకు ఉంటాయి. నువ్వు ఇంకా హెచ్చించబడతావు ఒకవేళ నువ్వు మారు మనసు పొందితే. లేదంటే ఆ కళ జరిగిపోద్ది అన్నాడు. ఆ మాట చెప్పిన తర్వాత ఎన్నాళ్ళు టైం ఇచ్చాడంటే ఆ కింద చూడండి, పై చెప్పినదంతా రాజుకు నెబుకద్నెజరుకు సంభవించెను. ఎన్నాళ్ళ తర్వాత 12 నెలలు గడిచిన పిమ్మట, అంటే 12 నెలలు టైం ఇచ్చిన మారాడా దేవుడు. 12 నెలలు టైం ఇచ్చాడు. నేను అనుకున్న పోయిన సంవత్సరం డిసెంబర్ నెల ఇదే తారీఖున మాట్లాడాడేమో, లేకపోతే జనవరి 1 రోజున మాట్లాడాడేమో, జాన్యువరి నెలలో మాట్లాడాడేమో. దేవుడు మాట్లాడి మనకి ఈ సంవత్సరం అంతా టైం ఇచ్చాడేమో. ఆఖరి నెలలోకి వచ్చేసాం, ఆఖరి గంటలోకి వచ్చేసాం, ఆఖరి క్షణాల్లోకి వచ్చేసాం. ఇప్పుడు దేవుడు మనతో నరికే అనే పరిస్థితి నీ క్షేమం ఇక ఉంటుంది. ఎందుకంటే నువ్వు పశ్చాత్తాపడ్డావు కాబట్టి. నువ్వు కన్నీళ్లు విడిచి నువ్వు పశ్చాత్తాపడి నీ పాపమును మానుకొని నిన్ను నువ్వు తగ్గించుకొని ప్రార్థించావు కాబట్టి నీ క్షేమం ఇక ఉంటుంది అనే పరిస్థితి ఉంటుందా? ఆయన మారని కారణాన ఆ పరిస్థితి ఆయనకు వచ్చేసిందండి. ఆ పరిస్థితి ఆయనకు వచ్చేసింది. ఇక ఆ తర్వాత అంతా చెప్పడానికి అంత టైం లేదు. నేను ముందుకు దొల్లి వెళుతున్నాను మరొక సంగతి చెప్పడానికి. బైబిల్ గ్రంథంలో యెహోరాము అనే వ్యక్తి ఉన్నాడు. ఈయన రాజయ్యాడు. ఈయన తండ్రి యెహోషాపాతు. ఆ యెహోషాపాతు కుమారుడే యెహోరాము. ఈ యెహోరాము అతి తక్కువ సమయంలో వెళ్ళిపోయాడండి. ఏమంటే ఉన్న తక్కువ సమయంలో కూడా అందరి దృష్టికి నీచమైన వాడు, చండాలపోడు అనే పేరు వచ్చేసిందండి. అరే ఏంట్రా ఈయన పరిస్థితి అంటే, ఈయన గురించి మీరు చదువుకోవాలంటే ఈయన గురించి కూడా చరిత్ర రాసుందండి. ఆ చరిత్రను మరి దినవృత్తాంతంలో 2వ గ్రంథం 21వ అధ్యాయము 6వ వచనం నుండి 12వ వచనం వరకు ఉన్న ఆ కింద ఉన్న ఆఖరి వచనాల వరకు మీరు చదువుకోండి. 20వ వచనంలో మరి ఆయన పరిస్థితి ఆయన ఎవరికి నచ్చలేదు. ఆయన చచ్చిపోతే సంతోషపడ్డారు. నరకాసురుడు చచ్చిపోతే ఎలా సంతోషపడ్డారు, ఈయన చచ్చిపోతే ఎలా సంతోషం. పోయిందిరా బాబు, దరిద్రం పోయింది. కుక్కని ఈడ్చుకెళ్ళిపోయి ఎక్కడో శివారిని తీసుకెళ్ళిపోయి ఆయన పాతి పెట్టేశారు. అరే ఆయనకి ఎంతకాలం ఇచ్చారో చెప్పిన దేవుడు టైము. ఈయనతో కూడా ఏలియా ద్వారా లేఖ రాయించాడండి. నువ్వు నీ పద్ధతి మార్చుకుంటే బాగుంటుంది. నువ్వు బాధ పెడుతున్నావు. ఏమంటే ఆయన చేసిన పని ఏంటంటే తన తమ్ముళ్ళని చంపించాడండి. తమ్ముడు భార్యను తెచ్చి ఉంచుకున్నాడండి. వాళ్ళ ఆస్తులను కూడా తెచ్చేసుకున్నాడండి. అరే ఆహాబు మరి కుమార్తెను తెచ్చి వివాహం ఆడాడండి. ఆహాబు కుమార్తె డైరెక్షన్ ఇస్తుందండి. ఎంత తప్పుడు డైరెక్షన్ అంటే దేవునికి ఏదైతే వ్యతిరేకమో ఆ 21వ అధ్యాయం మీరు చదువుకోండి. ప్రశాంతంగా చదువుతూ మీకు చెప్పాలని నేను అనుకున్నాను. అంత టైం లేదు కాబట్టి త్వరగా నేను ముందుకు వెళుతున్నాను. అయితే మరి ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు అతనికి ఇలాంటి మాటలు చెప్పాడు. నీకు టైం ఇస్తున్నాను అన్నాడు. ఆ టైం ఎంతకాలం ఇచ్చాడో చెప్పనా? 2 సంవత్సరాల టైము. 2 సంవత్సరాల్లో దిగజారుతూ ఎలాంటి పరిస్థితి అంటే అతను ఉదరంలో పెట్టాడని బాధ, అంటే కడుపులో పెట్టాడు. ఈ కడుపులో బాధతో తిందామంటే భయం ఆయనకి. ఏంటి ఆ భయం అంటే, తింటే ఇవాళ రాత్రి తిన్నాడంటే రేపు పొద్దున మోషన్కి వెళ్ళాలి. మోషన్కి వెళ్తే పేగులు పడిపోతున్నాయి కిందకి, మూత్రం నుండి పేగులు పడిపోతున్నాయి. అది ఆయన ప్రాబ్లం. అరే పేగులు పడిపోతున్నాయి, తినకుండా ఉందామా, ఆకలేసేస్తుంది, నీరసం వచ్చేస్తుంది. తినకపోతే ఒక బాధ, తింటే ఒక బాధ. అరే ఎంత దుస్థితి అండి. 2 సంవత్సరాలు ఇలాంటి బాధను అనుభవిస్తూనే ఉన్నాడు. కానీ మనసు మార్చుకున్నాడా అంటే మనసు మార్చుకోలేకపోయాడండి. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి. నేను అంటున్నాను, అతనికి 2 సంవత్సరాలు టైం ఇచ్చాడు. నెబుకద్నెజరుకి 12 నెలలు టైం ఇచ్చాడు. కానీ ఈయనకి మాత్రం అంతకుముందు దేవుడేమో దర్శించాడేమో నాకు తెలియదు. బెల్షాజర్కి ఆ పూట ఆ క్షణంలో టైం ఇచ్చాడు. నేను అంటున్నాను, మీకు ఇంతకుముందు 2 సంవత్సరాలు టైం ఇచ్చాడు. 2 సంవత్సరాల నుండి దేవుడు కంటిన్యూస్గా మీతో మాట్లాడుతున్నాడేమో నాకు తెలియదు. లేకపోతే 12 నెలల నుండి మీతో మాట్లాడుతున్నాడేమో నాకు తెలియదు. లేకపోతే ఈ క్షణాన్ని మీరు వచ్చి కూర్చున్నారేమో, ఈ క్షణాన్ని దేవుడు మీతో మాట్లాడుతున్నాడేమో. అది 2 సంవత్సరాలైనా 12 నెలలైనా ఈ క్షణమైనా మీకు ఇవ్వబడిన ఈ క్షణాన్ని మీరు సద్వినియోగం చేసుకొని మార్చుకోగలిగితే మీకు రానున్న సంవత్సరం మెచ్చిపోయినట్టుగా తన భార్య కల వచ్చింది. పొద్దున్నే లేచింది, అయ్యా నువ్వు రక్తపు మడుగులో నిన్ను ఎవరో నరికేశారు, రక్తపు మడుగులో గిలగిల కొట్టుకొని చచ్చిపోయినట్టుగా నాకు కల వచ్చిందండి. దయచేసి ఆ కమిటీ మీటింగ్ మీరు వెళ్ళొద్దండి అని చెప్పింది. చావంటే ఎవరికైనా భయమే కదా. మీటింగ్ క్యాన్సిల్ అన్నాడు. తన దగ్గర ఉన్న పెద్దలను పిలిచి, మరి తన దగ్గర ఉన్న మంత్రులను పిలిచి రేపు మీటింగ్ క్యాన్సిల్ అన్నాడండి.
మంత్రుల్లో ఒకరిని ఆల్రెడీ కొనేశారు, శత్రుపక్షం వాళ్ళు ఆల్రెడీ డబ్బులు ఇచ్చేసి కొనేశారు. ఈ మంత్రి అంటాడు, క్యాన్సిలా? అందులో పెళ్ళం మాటలు నీకు క్యాన్సిల్ చేస్తారా? చిచ్చి, నీ పరువేం కావాలా సార్? ఏం బతికావు నువ్వు? ఎంత బతికి భార్య మాటలని మీటింగ్ క్యాన్సిల్ అయితే ఎంత అవమానం అది. నేనున్నాను రాజా నీ పక్కన, నీ ఒంటి మీద ఏగ వాళ్తే నేను చూసుకుంటాను, నువ్వు బయలుదేరావు, మనం వెళదాం. నీ ఒంటి మీద చేసేవాడు ఎవడో, అందులోకి నేను ఉండగా నిన్ను చంపేవాడు ఎవడో, బయలుదేరరా అని చెప్పి ప్రోత్సాహం ఇచ్చాడండి. సరే ఇది ఎంత ప్రోత్సాహం ఇస్తున్నాడు కదా, నిజమే మీటింగ్ అనౌన్స్ చేసి మళ్ళీ క్యాన్సిల్ అంటే అది ఎంత అవమానం. కమాన్, నువ్వు ఎంత ధైర్యం ఇచ్చావు, పదరా వెళ్దాం అని బయలుదేరారండి. వీళ్ళిద్దరూ మీటింగ్ ప్లేస్కి వెళుతున్నారు. వెళుతున్న సమయంలో ఆ రథం వెళుతుంది. వెళుతున్న రథానికి అడ్డుగా ఒక పెద్ద ఆయన వచ్చాడండి. పెద్ద ఆయన వచ్చి ఒక చీటి చేతిలో పెట్టాడు. రాజా 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 ఎగబడి ఆ రాజు చేతిలో చీటి పెట్టాడండి. ఆ చీటి చేతిలో పట్టుకున్నాడు. ఇదేమన్నా రిక్వెస్ట్ పత్రమేమో, విజ్ఞాపన పత్రమేమో. రాజా, నాకు పలానా చోట నాకు పొలం ఉంది, ఆ పొలం పక్కన పొలం నేను కొనాలనుకున్నా, దయచేసి ఆ పొలం నాకు ఇప్పించండి. అలాగ అడుగుతున్నాడా? లేకపోతే నాకు ఒక ఉద్యోగం ఇప్పించండి, లేకపోతే నా కూతురు పెళ్లి చేయాలి, డబ్బులు ఇవ్వండి, ఇలా ఏమన్నా రిక్వెస్ట్లు అడుగుతున్నాడేమో అని ఆ చేతిలో ఆ కాగితం అలా పట్టుకున్నాడు. బయలుదేరి వెళ్ళిపోతున్నాడు. పక్కన మంత్రి మాట్లాడుతున్నాడు. ఆ మంత్రి మాటలు వింటూ ఆ పేపర్ ఓపెన్ చేసి చదివిన వ్యక్తి కాదు, అలా పట్టుకున్నాడు. వెళ్ళిపోయాడండి. వెళ్ళిన గమ్యానికి వెళ్ళిపోయాడు. అక్కడ దిగాడు రథం, నడుచుకుంటూ వెళుతున్నాడండి. ఆ మీటింగ్ ప్లేస్లోకి నడుచుకుంటూ వెళుతుంటే ఈలోపు దుండగులు రానే వచ్చారు. అతని మీద దాడి చేశారు. అతన్ని క్షణాల్లో నరికేసి తుత్తునీలుగా రక్తపు మడుగులో పడి చచ్చిపోయే పరిస్థితి వచ్చింది. అతడు అలా చచ్చిపోతాడు, గిలగిల కొట్టుకుంటున్నాడండి. క్షణాల్లో ప్రాణం విడిచాడు. ఆ తర్వాత మరి ఇంటెలిజెన్సీ డిపార్ట్మెంట్ వారు, మరి మిగిలిన వారు అంతా వచ్చారండి. అతన్ని పరీక్ష చేస్తున్నారు. ఇలా గుప్పెళ్ళతో పట్టుకుని ఉన్నాడు. ఏదో కాగితంలా కనబడింది. అతని గుప్పెళ్ళు అలా తెరిచి ఆ కాగితం ఓపెన్ చేసి చూశారు. ఆ కాగితంలో ఏం రాసి చెప్పిన, రాజా, ఈ కమిటీ మీటింగ్ మీరు వెళ్ళొద్దు, దయచేసి మిమ్మల్ని బ్రతిమాలుతున్నాను. కమిటీ మీటింగ్లో మీకు వ్యతిరేకంగా మరి కొంత కుట్ర జరుగుతుంది, అక్కడ మిమ్మల్ని చంపడానికి ప్లాన్ చేశారు, మిమ్మల్ని చంపేస్తారు, దయచేసి వెళ్ళొద్దు రాజా అనే చీటీ అక్కడ కనబడిందండి. అరే, ఆ చీటీ తెరిచి చూచుంటే ఎంత బాగుండేది. మీటింగ్కి వెళ్లకుండా వెనక్కి తిరిగేవాడేమో. ఓపెన్ చేసి చూచిన మరి పరిస్థితి అతనికి లేదు. నేను అంటున్నాను, ఇప్పటివరకు బైబిల్ ఓపెన్ చేసి మీరు చదివిన పరిస్థితి లేదేమో. మీ జీవిత గమనాన్ని గురించి, మీ భవిష్యత్తును గురించి తెలియపరిచే గ్రంథం అండి బైబిల్ గ్రంథం. దీన్ని ఇప్పటివరకు మీరు తెరిచి దీన్ని సరిగా చదివి దీన్ని పాటించలేదేమో. ఇదిగో దీన్ని తెరిచి మీకున్న పరిస్థితులు మీకు ఓపెన్ చేసి నేను చెప్తున్నాను. ఇప్పుడైనా సరే అదిగో జూలియస్ సీజర్ వెనక తిరక్క అతడి మరణాన్ని, అతడి శాపాన్ని అతడు కొని తెచ్చుకున్నాడు. నేను అంటున్నాను, మీ ముందు శాపం ఉంది, మీ ముందు ఆశీర్వాదం ఉంది. మరి మీరు శాపం తీసుకోవడానికి ముందడుగులు వేస్తున్నారా, ఆశీర్వాదం తీసుకోవడానికి ముందడుగులు వేస్తున్నారా? ఏదైనా మీ ముందు 20 నిమిషాలే ఉంది. 20 నిమిషాల్లో మీ తీర్మానమే మీరు దేనికి వెళతారనేది. మీరు కూర్చొని వాక్యం వింటూనే ఒక ఆలోచించండి. మీరు దేని తీసుకోవడానికి న్యూ ఇయర్లో ఎంటర్ అవబోతున్నారో మీరు ఒక్కసారి ఆలోచించండి. ఇదే సమయంలో నేను మరొక ఇద్దరు సంగతి మీకు చెప్పకుండా నేను ఉండలేను. ఎందుకంటే ఇప్పటివరకు నెగిటివ్గానే చెప్తూ వచ్చాను. నెగిటివ్ ఎందుకు చెప్పానంటే, పరలోకాన్ని గురించి బైబిల్లో తక్కువ సార్లు ఉంది, నరకాన్ని గురించి బైబిల్లో ఎక్కువ సార్లు ఉంది. ఎందుకు ఎక్కువ సార్లు ఉందండి? నరకం గురించి వార్నింగ్ ఎక్కువ చెప్పాడు, అది భయంకరమైంది, దాని గురించి ఎక్కువ సార్లు బైబిల్లో రాయబడి ఉంది. పరలోకాన్ని గురించి తక్కువ సార్లు రాయబడి ఉంది. అందుకే ఇప్పుడు నేను ఎక్కువ సార్లు మీకు దేని గురించి చెప్పానంటే, జాగ్రత్త. జూలియస్ సీజర్, నెబుకద్నెజర్, బెల్షాజర్, యెహోరాము, వీళ్ళందరి చరిత్రలు మీకు చెబుతూ జాగ్రత్త టైం ఇచ్చాడు దేవుడు. ఆ టైంను వాళ్ళు సద్వినియోగం చేసుకోలేకపోయారు, అందుకే వాళ్ళు అలా అయిపోయారు అంటూనే ఇప్పుడు కొన్ని జాగ్రత్తలు సద్వినియోగం చేసుకున్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో అది కూడా ఒక 5 నిమిషాలు మీకు చెప్పి నేను ముగించాలని ఆశపడుతున్నాను. సద్వినియోగం చేసుకున్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? ఇలాంటి స్పాట్లోనే, ఇలాంటి పరిస్థితుల్లోనే మరి ఒక పట్టణం ఉందండి. ఆ పట్టణం మీ అందరికీ తెలిసిన పట్టణం, మీ నోటితోనే చెబుతారు. ఆ పట్టణానికి శాపం ప్రకటించాడు దేవుడు. ఇంకొక 40 రోజుల్లో పట్టణం అంతా భస్మం అయిపోబోతుంది. ఆకాశం నుండి అగ్ని గంధకాల గురించి ఈ పట్టణం అంతా సర్వనాశనం కాబోతుంది, ఈ వార్త చెప్పు అన్నాడండి ఒక దైవజనుడితో. ఆ దైవజనుడు వెళ్ళాడు. ఆ దైవజనుడు ఆ వార్త చెప్పాడు. ఇదిగో భయంకరులారా, దుర్మార్గులారా, మూర్ఖులారా, పాపిష్టులారా, ఇంకొక 40 రోజుల్లో పట్టణం మొత్తం కాలిబూడిదైపోబోతుంది అని వార్త చెప్పాడండి. ఆ వార్త చెప్పగానే పట్టణ ప్రజలంతా ఏం చేశారు తెలుసా? రాజు మొదలుకొని సామాన్యుని వరకు, భిక్షగాడి వరకు, ఆ దేశంలో చిన్నోడని లేదు, పెద్దోడని లేదు, ఆడోళ్ళని లేదు, మగోళ్ళని లేదు. ఆ దేశంలో ప్రతి ఒక్కరూ తమ్మును తాము తగ్గించుకొని, బూడిద రాసుకొని, గోని పట్ట కట్టుకొని, బూడిదలో కూర్చొని వారి పశ్చాత్తాపంతో కన్నీళ్లు విడుస్తూ వారు ప్రార్థన చేయడం ప్రారంభించారండి. ప్రభువా, మేము తప్పు చేయలేదు అనలేదయ్యా, చేశాం, మేము దుర్మార్గులమే, మేము పాపిష్టోళమే, మేము చేసిన పాపిష్టి పనులను బట్టి నేను దుఃఖపెట్టామయ్యా, మిమ్మల్ని ఆయాస పెట్టామయ్యా, దయచేసి మమ్మల్ని క్షమించు అంటూ వారంతా తమను తాము తగ్గించుకొని దేవుని పాదాల దగ్గర వారు మొరపెట్టడం, ప్రార్థించడం ప్రారంభించారు. రాజు కూడా సింహాసనం దిగి బూడిదలో కూర్చొని ప్రార్థన చేస్తున్నాడండి. సామాన్యుడు బూడిదలో కూర్చొని ప్రార్థన చేస్తున్నారు. అందరూ మోకాల్లోనే ప్రార్థన చేస్తూ ఉన్నారండి. వాళ్ళ పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తూ ఉంటే ఏం జరిగిందో చెప్పనా? దైవజనుడా అన్నాడు, ఏంటి ప్రభువా, నువ్వు మళ్ళీ ప్రకటన చేయి, నేను వారి ప్రార్థన విన్నాను, వారు పశ్చాత్తాపడి తమను తాము తగ్గించుకొని ఇంతగా కన్నీళ్లు విడుస్తూ వారు ప్రార్థన చేస్తున్నారే, ఈ
దేశంలో రాజు అని లేదు, సామాన్యుడు అని లేదు, ప్రతి ఒక్కరూ అంత తగ్గించుకొని ప్రార్థన చేస్తున్నారు. నేను వారి ప్రార్థన విన్నాను. నాకు వాళ్ళని శిక్షించడం నాకు ఇష్టం లేదు, వాళ్ళని క్షమిస్తున్నానని చెప్పు. క్షమాపణకు బదులుగా ఏం చేస్తానని చెప్పనా, క్షమించి వాళ్ళని దీవిస్తున్నానని చెప్పు. ఏమంటే శిక్షించాల్సిన దేవుడు శిక్షించకుండా ఆపితేనే గ్రేటు. శిక్షించకుండా ఆపడమే కాదు, శిక్షను తొలగించాడు, శిక్షకు ప్రతిగా దీవెన కుమ్మరించాడు. ఈ రాత్రి మనందరి కుటుంబాల్లో అలా జరుగును గాక. ఒకవేళ శిక్ష ఏమైనా రెడీ అయినా, మన ప్రవర్తన బట్టి, మన బుద్ధులను బట్టి, మన మాట తీరును బట్టి, మన ప్రవర్తన బట్టి ఏమైనా శిక్ష రెడీ అయినా, దాన్ని ఈ రోజు నుండి ఈ క్షణంలో దాన్ని దీవెనగా మార్చగలిగిన దేవుని ఎదుట మనందరం మోకాళ్ళు ఉన్నాం. హల్లెలూయా. కాబట్టి ఆయన మార్చాలంటే మనం ఏం చేయాలి? ఆయన పాదాలు పట్టుకోవాలి, ఆయన పాదాల మీద పడిపోవాలి, క్షమించమని అడగాలి, మన్నించమని అడగాలి. ప్రభువాగత కాలాన్ని బట్టి మన్నించండి అయ్యా, అయ్యా నన్ను శిక్షించొద్దయ్యా, నీ చెయ్యొద్దయ్యా, నేను తట్టుకోలేనయ్యా. ప్రభు పాదాల దగ్గర మనం మొరబెడితే మన శాపాన్ని అలా తీసేసి శాపం ప్లేస్ లో ఏమి ఇవ్వబోతున్నాడు? ఆయన ఆశీర్వాదం ఇవ్వబోతున్నాడు. ఏ పట్టణం గురించి మాట్లాడాను ఇప్పుడు నేను? నినివే పట్టణం. ఇది నిజమైన చరిత్ర అండి. నేను చెప్పేదంతా చరిత్రలు చెప్తున్నాను, నిజంగా జరిగిన సంఘటనలు ఇవి. జరిగిన ఇన్ని సంఘటనలు మీరు విన్నారే. మరి ఆ నినివే పట్టణం ప్రజలలాగా ఎన్నాళ్ళు ఎలాగో జీవించాం, తీసేయండి. దాని గురించి మనం మాట్లాడుకోవడం కూడా అనవసరం. ఈ విలువైన సమయంలో దేవుని పాదాల దగ్గర తగ్గించుకుంటే ఎంత మేలు. నేను బైబిల్ గ్రంథంలో మరొక వ్యక్తిని గురించి కూడా మరి నేను త్వరగా నేను మీతో ఒక్క నిమిషం మీతో మాట్లాడాలనుకుంటున్నాను. మనష్షే అనే వ్యక్తి ఉన్నాడు. మనష్షే అనే వ్యక్తి తండ్రి ఎంత మంచి భక్తుడో. హిజ్కియా అతని తండ్రి పేరు. చాలా మంచి భక్తుడు అండి. దేవుణ్ణి మెప్పించేశాడండి. హిజ్కియా దేవుణ్ణి మెప్పించేశాడు. ఎంత మెప్పించాడంటే, ఆయన ప్రార్థన చేస్తే ఆయన కోసం దేవుడు అస్తమించిపోయే సూర్యుడు మళ్ళీ అలా మధ్యాహ్నం అయిపోయాడు చేశాడండి. ఎంత మెచ్చుకున్నాడు దేవుడు ఆయన్ని. అంత మాత్రమే కాదు, ఈయన ఎక్కడికి వెళ్ళినా సరే, వెళ్ళిన ప్రతి చోట దేవుడు ఆయనతో కూడా వెళ్తున్నాడు. వెళ్ళిన ప్రతి చోట ఆయన జయం పొందేటట్టు చేస్తున్నాడండి. రాజుల 2వ గ్రంథంలో 18వ అధ్యాయంలో 7వ వచనంలో మనం చూస్తాం. ఈ కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను, తాను వెళ్ళిన చోటల్లో అతడు జయం పొందెను. ఆ కింద 5వ వచనం మీరు 2వ రాజుల గ్రంథం 18:5లో మనం చూస్తే, అతని పూర్వీకుల్లో ఉన్న యోధా రాజుల్లో కానీ, అతని తర్వాత వచ్చిన యోధా రాజుల్లో కానీ అతనితో సమమైన వాడు ఒక్కడు కూడా లేడు అని అంత పేరు ప్రఖ్యాతులు ఆయనకు వచ్చేసినాయి. అంటే ఆయన ముందు, ఆయన తర్వాత చాలా మంది రాజులు పరిపాలించారు. ఆయనంత గ్రేట్ ఇంకెవరు లేరన్నంతగా దేవుడు తన తండ్రిని దేవుడు హెచ్చించి వాడుకుంటే, ఆ తండ్రికి పుట్టిన తనయుడు మనష్షే. ఇప్పుడు మనష్షే చేసిన పాపిష్టి పని చెప్పనా, తండ్రి ఏమేమైతే తీసేశాడో అవన్నీ మళ్ళీ నిలబెట్టేశాడు. ఆ విగ్రహాలన్నీ తండ్రి ఏమేమైతే పరిశుద్ధంగా జీవించాడో ఆ పరిశుద్ధతనంతా తీసేసి దుర్మార్గంగా ప్రవర్తించడం ప్రారంభించాడు. ఏమండి, ఆ శకునాలు చూపించుకోవడం, జ్యోతిష్కాలు చూపించుకోవడం, దేవునికి ఏమేమి ఇష్టం లేవో అవన్నీ చేయడం ప్రారంభించాడండి. ఈ మాటలను మీరు చదువుకోవాలండి. ప్రశాంతంగా చెప్దాం అనుకున్న టైం లేదు కాబట్టి నేను ముందుకు వెళ్ళిపోతున్నా. దినవృత్తాంతం 2వ గ్రంథం 33వ అధ్యాయంలో మొదటి వచనం కానుండి మీరు చదువుకోండి. ఇళ్ళకి వెళ్ళిన తర్వాత ఆయన ఎంతో దుర్మార్గుడు, దేవుడిని ఎంతో దుఃఖపెట్టాడండి. దేవుడు అతనికి ఇచ్చిన ఆ పదవిని, ఆ అవకాశాన్ని, ఆ డబ్బుని, ఆ అన్నిటినీ దుర్మార్గంగా ప్రవర్తించడానికి, దేవుడిని దుఃఖపెట్టడానికి వాడుకున్నాడు. నేనంట, మీకు ఎన్నాళ్ళు దేవుడిచ్చిన అవకాశాలు, దేవుడిచ్చిన చదువు, దేవుడిచ్చిన ఆస్తి, దేవుడిచ్చిన ఆరోగ్యం, దేవుడిచ్చిన అందచందాలు, దేవుడిచ్చినవన్నీ, దేవుడిచ్చిన పదవులన్నీ దేనికోసం వాడారు? ఎన్నాళ్ళు మీరు దేనికోసం వాడారు? దేవుడు ఉగ్రుడు అవ్వక మునిపే ఆయన పాదాలు పట్టుకుని ఎంత బాగుండు. అయితే ఇతనికి 10వ వచనంలో మనం పరిశీలిస్తే, అతడికి పెద్దల ద్వారా దేవుడు పంపించాడు వర్తమానం, దైవజనుల ద్వారా దేవుడు వర్తమానం పంపించాడు. ఎన్ని వర్తమానాలు పంపించినా వినే రకం కాదు అది, వర్తమానాలకు లొంగే రకం కాదు అది, మనంత స్మూత్ గోయింగ్ కాదు ఆయన. వర్తమానాలకు మన మధ్య కూడా ఎవరైనా లొంగకపోతే, మీరు లొంగితే ఎంత మేలో, శిక్ష రాకముందు లొంగితే ఎంత మేలో. అతను వర్తమానానికి లొంగల. 10వ వచనం మీద చదువుకోండి, 33వ అధ్యాయము. అతని మార్పు కొరకు దేవుడు మరి దైవజనులు పంపించాడు. అతని మార్పు కోసం దేవుడు పంపిస్తే ఆ మాటలకు అతను లొంగలేదండి. లొంగకపోబట్టి కారణం ఏమైందో చెప్పన, ఆ శత్రువు చేతికి అప్పగించాడు. ఆ శత్రువు అతను గొలుసులతో కట్టేశాడండి, దేశాన్ని లెస్సగా ఓడించేశాడండి. ఇప్పుడు అతన్ని బందీగా తీసుకొని వెళ్ళిపోయాడండి. ఇప్పుడు బంధకాల్లో ఉన్న సమయంలో ఇక కాళ్ళకి చేతులకు సంఖ్యలు వేశారు, దేశంలో ఓడిపోయాడు. ఇక ఈయన నరికేస్తారో, తోళ్ళు తీస్తారో, ఏం చేస్తారో తెలియని ఆ టెన్షన్లో, ఆ శ్రమలో ఉండగా మనష్షే దేవుని సన్నిధిలో బహుగా తగ్గించుకొని కన్నీళ్లు విడుస్తూ దేవుని పాదాల దగ్గర ప్రార్థన చేయడం ప్రారంభించాడు. అయ్యా, నేను చేసిన తప్పేనయ్యా, నేను నీకు వ్యతిరేకంగా అన్ని పాపిష్టి పనులు చేశాను. నా తండ్రి ఎంత మంచి భక్తి చేశాడో దానికి అంత రివర్స్లో నిన్ను దుఃఖపెడుతూనే వచ్చానయ్యా, క్షమించయ్యా, దయచేసి నన్ను క్షమించయ్యా. ఇక దేవుని పాదాలు బట్టి ఏడవటం ప్రారంభించాడండి. ఇక పూర్తిగా మారిపోయాడండి, పద్ధతి మార్చుకున్నాడు, తన మాట తీరు మార్చుకున్నాడు, క్షమించయ్యా అని అడగడం ప్రారంభించాడు. ఇక క్షమాపణ అడిగి నేను అంటున్నాను, ఎంతసేపు ప్రార్థన చేశాడు నాకు తెలియదు. ఆ బంధకాల్లో అతను ప్రార్థిస్తూ ఉండగానే దేవుడు ఏం చేశాడు తెలుసా? క్షణాల్లో బంధకాల్లో ఉన్న వ్యక్తిని విడిపించాలని ఆ రాజుకు దేవుడు ఆలోచన ఇచ్చాడు. పాపం ఎంత ఏడుస్తున్నాడు రా, ఈయన తీసుకెళ్ళి వదిలేండి రా అన్నాడు. వదిలేయటమే కాదు, ఆ దేశాన్ని కూడా మళ్ళీ నువ్వే పరిపాలన చేసుకోరా. ఎందుకురా బాబు, అరే నీళ్ళని మంచివాడిని నేను బాధ పెట్టినట్టున్నా, నీ రాజ్యాన్ని నువ్వే పరిపాలన చేసుకోరా, ఎల్లో నువ్వే రాజువేక. అరే, కోల్పోయిన రాజరికం మళ్ళీ వచ్చేసింది, విడుదల వచ్చేసిందండి. నేను అంటున్నాను, మీ విడుదల సమీపించబోతుంది. మీరు
విడుదల పొందబోతున్నారు. మీరు కోల్పోయినవన్నీ పొందబోతున్నారు. మీరు గొప్ప ఆశీర్వాదానికి వారసులు కాబోతున్నారు. పశ్చాత్తాపడితే సుమా, దేవుని పాదాల దగ్గర బహుగా తగ్గించుకొని కన్నీళ్లు విడిచి దేవుని దగ్గర ప్రార్థిస్తే సుమా, అలా కాకుండా నేనేం చేశాను, ఎందుకు ఒప్పుకోవాలి, ఎందుకు తగ్గించుకోవాలి, ఎందుకు ప్రార్థించాలి, ఏంటంట, ఏం చేస్తాడంట అన్నామో తెల్లారికి ఏం చేస్తాడో కనబడిపోద్ది. అలా కాకపోతే దేవుని పాదాల దగ్గర తగ్గించుకొని క్షమించయ్యా అని మనసే చేసిన తెలివైన పని మనం చేశామో, మనం కోల్పోయినవన్నీ తెల్లారికి మనకి ఇచ్చేయబోతున్నాడు మా దేవుడు. మనం కోల్పోయినవన్నీ మనకు ఆశీర్వాదంగా ఇవ్వబోతున్నాడు. మన రాజ్యాన్ని మనకి ఇవ్వబోతున్నాడు, మన ఆరోగ్యాన్ని మనకి ఇవ్వబోతున్నాడు, మన ఆస్తుపాస్తులు మనకి ఇవ్వబోతున్నాడు. ఏమేమి కోల్పోయారో మీరు కోల్పోయిన ఆనందాన్ని, మనశ్శాంతిని, మీరు కోల్పోయిన సమస్తాన్ని దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. ఇలా జరగాలంటే దేవుని పాదాలు పట్టుకొని మరి ఆయన పాదాల దగ్గర కన్నీళ్లు విడిచి ప్రార్థించాలిగా. మరి ప్రార్థించడానికి నాకు ముందు ఇంకా 10 నిమిషాలు మాత్రమే ఉంది. ఇక టైం లేదు. ఇంక చెప్పడానికి చాలా సందేశం ఉంది, మరి వినడానికి చాలా మీకు కూడా ఉంది. అంత టైం లేదు కాబట్టి మోకాళ్ళు వేయండి. మీకు కనీసం ఒక 5 నిమిషాలైనా సిద్ధపాటుకు నేను సమయం ఇవ్వాలి. మోకరించండి, కళ్ళు మూసుకోండి. విన్న ఈ సందేశాన్ని బట్టి ప్రభు పాదాల దగ్గర కళ్ళు మూసుకొని ప్రార్థన చేయండి. దయచేసి కళ్ళు మూసుకొని ప్రార్థన చేయండి. దేవుడు లెక్కలు చూస్తాడు. మోకరించగలిగిన వారు మోకరించండి, మోకరించిన వారు లేచి నిలబడండి. ఈ 5 నిమిషాలు దేవుని పాదాల దగ్గర ప్రక్షాళన చేసుకునే సమయం, కన్నీళ్లతో ప్రభు దగ్గర ఒప్పుకునే సమయం, దేవుని దగ్గర ఆసక్తితో ప్రార్థించే సమయం. ఈ సమయాన్ని మీరు నిర్లక్ష్యంగా తీసుకోవద్దు. ఈ సమయం వేరే ఆలోచన వద్దు. ఈ సమయం ఎంత విలువైన సమయమో మీరు విన్నారు. ఏదో ఒకటి అటు ఆశీర్వాదమా, షేకండ్ ఇచ్చి మిమ్మల్ని బ్లెస్సింగ్ వైపుకు నడిపిస్తాడా, లేకపోతే దెబ్బల వైపుకు నడిపిస్తాడా, తేలిపోయే సమయం, విలువైన సమయం. 5 నిమిషాలు మీకు సమయం ఇస్తున్నాను. మోకాళ్ళు వేయండి, కన్నులు మూసుకోండి. ఇక పక్కన ఎవరిని పట్టించుకోవద్దు. మీ పక్కన ఏం జరుగుతుందో కూడా పట్టించుకోవద్దు. దేవుని పాదాల ముందు శరణు వేడదాం, ఆయన పాదాల ముందు తగ్గించుకుందాం, కన్నీళ్లతో ఒప్పుకుందాం. ఎవరి మటుకు వారు కన్నీళ్లతో ఒప్పుకుందాం. ఎవరి మటుకు వారు ప్రభు పాదాల దగ్గర, యేసయ్యా గత కాలాన్ని బట్టి మన్నించు, నిన్ను దుఃఖపెట్టుంటే క్షమించండి యేసయ్యా, నిన్ను ఆయాస పెట్టుంటే దయతో క్షమించండి యేసయ్యా. యేసయ్యా నాకు ఆరోగ్యం ఇచ్చారు, నాకు అందచందాలు ఇచ్చారు ప్రభువా, నాకు ఆస్తిపాస్తులు ఇచ్చారు, నాకు ఉద్యోగం ఇచ్చారు, మంచి వ్యాపారం ఇచ్చారు, మంచి స్థితిని ఇచ్చారు. నీవు ఇచ్చినవన్నీ అనుభవిస్తూ వాటిని పాపం కోసం వాడాను, వాటిని ప్రభువా అయ్యా నా శరీర సుఖాల కోసం వాడాను, వాటిని నా సంతోషాల కోసం వాడాను, అక్రమంగా వాడాను. అయ్యో గత కాలాన్ని బట్టి నన్ను మన్నించండి యేసయ్యా. దేవుని పాదాలు బట్టి ఆడవండి ఈ 5 నిమిషాలు. ప్రభువా దయతో నన్ను క్షమించండి. నోళ్ళు తెరవండి. ప్రభు పాదాలు బట్టి అడుగుదాం. ఎవరు మటు వారు ప్రభు పాదాలు బట్టి అడుగుదాం. గత కాలాన్ని బట్టి నీ శిక్షకు నన్ను అప్పగించొద్దయ్యా, నీ ఉగ్రతకు నన్ను అప్పగించొద్దయ్యా, నేను తట్టుకోలేనయ్యా. అయ్యా మనశ్శే నీ క్షమించావు కదా యేసయ్యా. మనశ్శేకి తిరిగి కోల్పోయిన రాజరికాన్ని ఇచ్చావు, కోల్పోయిన ఆ పదవిని ఇచ్చావు, కోల్పోయినవన్నీ మనశ్శేకి ఇచ్చావు కదా యేసయ్యా. మనశ్శేకి విడుదల ఇచ్చావు కదా యేసయ్యా. దయచేసి ప్రభువా నీ పాదాలు పట్టి వేడుకుంటున్నాను. దయచేసి ప్రభువా నన్ను క్షమించండి. గత కాలాన్ని బట్టి క్షమించండి. నోళ్ళు తెరవండి, చేతుల పైకి తాడవండి. నోళ్ళు తెరిచి చేతుల పైకి తాడగండి. ప్రభువా గత కాలాన్ని బట్టి మన్నించండి. ప్రభువా గత కాలాన్ని బట్టి మన్నించండి. దయచేసి ఎవరు కళ్ళు తెరవద్దు, ఎవరు అటు ఇటు చూడొద్దు, ఎవరు అనాలోచనగా ఉండొద్దు. దేవుడిచ్చిన విలువైన సమయంలో విలువగా వాడుకుందాం. ప్రభువు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు. షేకండ్ ఇచ్చి మిమ్మల్ని బ్లెస్సింగ్ వైపు నడిపించబోతున్నాడు. ఈ ఆఖరి క్షణాల్లో మీరు మార్పు చెందారు. షబాష్. మీరు ఇన్నాళ్ళు చేసినవన్నీ నేను కొట్టివేస్తున్నాను. నినివే పట్టణస్థుల పక్షాన ఆయన కొట్టివేసినట్లుగా మీ పక్షాన కూడా దేవుడు కొట్టివేయబోతున్నాడు. ఆ శాపాన్ని కొట్టివేసి శాపానికి ప్రతిగా ఆశీర్వాదాన్ని మీకు ఇవ్వబోతున్నాడు. మనశ్శేకి ఉగ్రత ప్రకటించాడు, బంధకాల్లోకి వెళ్ళిపోయాడు. భయంకరమైన శ్రమ. ఇప్పుడు ఆయన్ని కాల్చి చంపేస్తారు, ఆయన కిరసనాలు పెట్టి తగలిస్తారు, ఆయన్ని కోసేస్తారు, ఏం చేస్తారో తెలియదు. అలాంటి పరిస్థితుల్లో తాను తగ్గించుకొని కన్నీళ్లతో శత్రువు మధ్యలో ఏడుస్తూ ప్రార్థించాడు. అతని ప్రార్థన విన్నాడు దేవుడు. అతనికి విడుదల ఇచ్చాడు. విడుదల మాత్రమే కాదు, కోల్పోయిన రాజరికాన్ని ఇచ్చాడు. తీసుకొని రాజ్యాన్ని నువ్వే పరిపాలన చేసుకో. అరే ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. ఈ రాత్రి దేవుడు మన జీవితంలో ఆశీర్వాదం ఇవ్వబోతున్నాడు. నెబుకద్నెజరు లాంటి కొమ్మలు తిరిగిన రాజుని కూడా పశ్చాత్తాపపడడానికి కారణాన అతనికి భయంకరమైన శిక్షను ప్రకటించాడు. బెల్షస్సర్ లాంటి కొమ్మలు తిరిగిన రాజును కూడా స్పేర్ చేయలేదు. ఆయన లెక్కలు చూచాడు, ఆ రాత్రే శిక్ష వేసేశాడు. యెహోరాము లాంటి కొమ్మలు తిరిగిన రాజును కూడా శిక్షించాడు. అలాంటి పరిస్థితి మనలో ఎవరికి వద్దు. ఒక్కలకు కూడా ఆ పరిస్థితి వద్దు. దేవుడు మనం దర్శిస్తున్నప్పుడు జూలియస్ సీజర్ని దర్శించాడు, తన భార్య ద్వారా దర్శించాడు. ఒక చీటి తన చేతుల్లోకి వచ్చింది, తెరిచి చూచిన వైనం లేదు. అతడు తెరిచి చూచుంటే వెనక్కి తిరిగేవాడు. అయ్యో మీకు ఎన్నో అవకాశాలు దేవుడు ఇచ్చాడు, ఇది ఆఖరి అవకాశమేమో, సద్వినియోగం చేసుకోండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు. దేవుడు మిమ్మల్ని బ్లెస్ చేయబోతున్నాడు. దేవుడు మిమ్మల్ని దీవించబోతున్నాడు.
నూతన సంవత్సరం మిమ్మల్ని బ్లెస్ చేయబోతున్నాడు. దేవుని పాదాల దగ్గర ప్రార్థిద్దాం. దయచేసి ప్రార్థించండి, దయచేసి ప్రార్థించండి. అడగండి, ప్రభువా గత కాలాన్ని బట్టి క్షమించండి, ప్రభువా గత కాలాన్ని బట్టి క్షమించండి, నన్ను మన్నించండి అయ్యా. నీ ఉగ్రతకు నేను నిజంగా నా విషయం నన్ను బట్టి అయితే నీ ఉగ్రతకు నేను పాత్రుడిని అయ్యా. దయచేసి నీ ఉగ్రత నా మీదకి రానియొద్దయ్యా. నీ కరుణ నాకు కావాలి, నీ ఆశీర్వాదం నాకు కావాలి, నీ దీవెన నాకు కావాలి. నేను చేసిన పాపిష్టి పనులను బట్టి, నేను చేసిన అక్రమాలను బట్టి, నేను చేసిన అతిక్రమాలను బట్టి నన్ను క్షమించండి అయ్యా. నీవు దోషాలను కనిపెడితే చూస్తే నీ ముందు ఎవరు నిలవగలరయ్యా? ఆయన నువ్వు జనులు నీ యందు భయభక్తులు నిలిపినట్లు నీ యొద్ద క్షమాపణ కదా ఉంది కదా యేసయ్యా. దయచేసి నన్ను క్షమించండి, దయచేసి నన్ను క్షమించండి, దయచేసి నన్ను క్షమించండి, దయచేసి నన్ను క్షమించండి, దయచేసి నన్ను క్షమించండి. దేవుని పాదాల దగ్గర అడుగుదాం, కన్యలతో అడుగుదాం, నన్ను క్షమించమని అడుగుదాం. ప్రభువా దయచేసి మన్నించండి, దయచేసి మన్నించండి. అడుగుదాం, నోరు తెరిచి అడగండి, నోరు తెరిచి అడగండి. నూతన సంవత్సరంలో ఎంటర్ అవడానికి ఒక్క నిమిషం మాత్రమే మన ముందు ఉంది. అలానే ప్రభు వైపు చూస్తూ క్షమించాడు మన ప్రభు. నూతన సంవత్సరం మనకి దీవెనగా ఇవ్వబోతున్నాడు. నూతన సంవత్సరం మన మీద నుండి శాపం తొలగించి ఆశీర్వాదకరమైన సంవత్సరముగా, దీవెనకరమైన సంవత్సరంగా మన ప్రభు మనకి ఇవ్వబోతున్నాడు. చప్పట్లు కొడుతూ ప్రభుకోసారి స్తోత్రం చెల్లించండి. యేసయ్యా